అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కౌసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. హిమాలయ యాత్రికులందరికీ స్వాగతం, సుస్వాగతం. హిమాలయాలంటే కేవలం మంచు పర్వతాలు కాదు. హిమాలయాలు హిందూ ధర్మంలో చొచ్చుకుపోయాయి. హిందూ ధర్మానికి హిమాలయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఎప్పటి నుంచో మన ధర్మము హిమాలయాలతో ముడిపడి ఉంది. మనకు తెలిసిన అన్ని పురాణాలు కూడా హిమాలయాలలోనే ఎక్కడో ఒక చోట కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యక్ష సాక్ష్యాలు. హిమాలయాలు శాస్త్రవేత్తల బట్టి ఈ మధ్య కాలంలోనే సుమారు 50 మిలియన్ ఇయర్స్ బ్యాక్ మాత్రమే వచ్చాయి అని చెప్పేసి అంటారు. కానీ అంతకు ముందు కూడా ఎంతో చరిత్ర హిమాలయాలలో మనకు తెలుస్తోంది. పరమశివుడు హిమవంతుడు కుమార్తె అయినటువంటి పార్వతిని వివాహం చేసుకున్నాడని, ఆ వివాహానికి సంబంధించినటువంటి కొన్ని ఘట్టాలు మనం గత వారం తెలుసుకున్నాం. పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి గురించి తపస్సు చేసి ఆయనను పొందాలనుకున్నటువంటి ప్రదేశము బిల్వకేశ్వర ఆలయం హరిద్వార్లో ఉందన్న విషయం మనం తెలుసుకున్నాం. శివుని పత్ని అయినటువంటి సతీదేవి దక్ష యజ్ఞంలో అంటే కంఖల్ అనేటటువంటి ప్రదేశంలో యజ్ఞకుండంలో దూకిందని చెప్పేసి తెలుసుకున్నాం. వీరిద్దరి వివాహము ఇంకా కాస్త ముందుకెళ్తే త్రియుగి నారాయణ్ అనే ఒక ప్లేస్ లో జరిగింది అన్న విషయాన్ని కూడా మనం గత తీర్థయాత్రలో తెలుసుకున్నాం. హిమాలయాలు ఆధ్యాత్మికత కావాలనుకునే ప్రతి ఒక్కరికి హిమాలయ దర్శనం తప్పనిసరి. మనకు తెలిసినటువంటి ఎందరో మహానుభావులు, పరమహంస యోగానంద కావచ్చు, తపోవన్ మహారాజ్ కావచ్చు, కాళీ కంబ్లీవాలా. కాళీ కంబ్లీవాలా అంటే యాక్చువల్లీ కంబలి, ఆయన నల్ల కంబలి కప్పుకునేవారు అన్నమాట. ఆయనకు చాలా మంది శిష్యులు ఉన్నారు. ఆయనను కాళీ కంబలీవాలా అంటూ 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 కాళీ కంబ్లీవాలా చేసేసారు అన్నమాట ఆయనని. ఈ కాళీ కంబ్లీవాలా తను కంబలి చుట్టుకోవడమే కాకుండా తన శిష్యులందరికీ కూడా ఆధ్యాత్మిక క్షేత్రాలైనటువంటి హిమాలయాలు విహారయాత్రకు కాదు, ఆధ్యాత్మికతకు ఎంతో ప్రాధాన్యత ఉన్నవి కాబట్టి ఈ క్షేత్రంలో ప్రతి 10 కిలోమీటర్లకి యాత్రికుల వసతికి కావలసినటువంటి ధర్మశాలలు, కాటేజెస్ ని కట్టమని చెప్పేసి తన శిష్యులందరికీ కూడా ఆయన ప్రేరేపించారని చెప్పి తెలుస్తుంది. అలా మీరు హిమాలయాలలో ఒకసారి ఋషికేశ్ నుంచి ఇంకా మొదలైతే మీ జర్నీ హరిద్వార్, ఋషికేశ్, ఇంకా అలా అలా డెహ్రాడూన్, ముస్సోరి, యమున, గంగా, తర్వాత మీకు బద్రి, కేదార్, ఈ ప్రదేశాలన్నింటిలో కూడా మీరు ఈ హిమాలయాల గొప్పతనాన్ని చూడవచ్చు. ఈ హిమాలయాలలో మనకు తెలిసినటువంటి అత్యద్భుతమైనటువంటి నదులన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. హిమాలయాలు కేవలం ఇప్పుడున్న భారతదేశానికే కాకుండా కొంత భాగము పాకిస్తాన్లోను, కొంత భాగము టిబెట్లోను అంటే చైనా ఆక్యుపై చేసుకున్నటువంటి ప్రాంతము, కొంత భాగం నేపాల్లోను, కొంత భూటాన్లోను, కొంత ఈస్టర్న్ హిమాలయాస్ గాను. కొద్దిసేపట్లో బొమ్మ చూపిస్తాను, ముందుగా ఉపోద్ఘాతం అయిపోయిన తర్వాత. ఈ విధంగా హిమాలయాలు పూర్తి భారతదేశానికి ఒక రక్షణ కవచంగా ఉండడమే కాకుండా మన ఆధ్యాత్మిక సంపద అంతా కూడా దాచిపెట్టాయి.
పురాణాలే కాదు వేదాలలో కూడా హిమాలయాల ప్రస్తావన ఉంది అని చెప్పి తెలుసుకోవచ్చు. గంగా, సరస్వతి ఈ నదుల యొక్క ప్రస్తావన మన వేదాలలో చాలా ఉంది. సరస్వతీదేవి ప్రస్తావన ఋగ్వేదంలో చాలా ఉందని చెప్పేసి తెలుస్తుంది. సరస్వతి నది గురించి ఎంతగా చెప్పారంటే అత్యంత ఉద్ధృతంగా ప్రవహించే నది ఒకప్పుడు సరస్వతి నది. ఈ రోజుల్లో మనకు అందుబాటులో ఉన్నవి కేవలం చార్ధామ్ అని చెప్పబడే బద్రీ, కేదార్, గంగోత్రి, యమునోత్రి ఈ నాలుగింటిని చార్ధామ్ అంటారు. చార్ధామ్ అనే పేరు చాలా వాటికి ఉంది. విష్ణుమూర్తి చార్ధామ్ అంటే మళ్ళీ అవి వేరు. ద్వారక, రామేశ్వరము, బద్రి, మధుర అనుకుంటాను అవి. అలాగా ఈ చార్ధామ్ అనే పేరు ఎన్నోసార్లు వాడుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకునేది హిమాలయాలలో చార్ధామ్. ఈ చార్ధామ్ కి ద్వారమైనటువంటి ఋషికేశ్ గురించి. హృషి అంటే ఇంద్రియాలు. ఈ హృషికాలకు ఈశ్వరుడు. ఈ హృషికాలకు ఈశ్వరుడు ఎవరు? పరబ్రహ్మ. మనం భగవద్గీత తెలుసుకుంటున్నప్పుడు తెలుసుకున్నాము ఈ శరీరం ఒక రథం అని. ఈ శరీరంలో హృషికేశుడు, గుడాకేశుడు ఇద్దరు ఉన్నారు. అర్జునుడు, శ్రీకృష్ణుడు. హృషికేశుడు ఇంద్రియాలను జయించినవాడు. గుడాకేశుడు నిద్రను జయించినవాడు అర్జునుడు. నరుడు, నారాయణుడు ఇద్దరు ఉన్నారు. గుడాకేశుడైనటువంటి అర్జునుడు అంటే నిద్రను జయించడం అంటే నిద్రపోకపోవడం కాదు, అజ్ఞానాన్ని, తమస్సును జయించిన వాడని అర్థం అన్నమాట. ఈ అర్జునుడు తెలియజేసినటువంటి గొప్ప సత్యాలు మనము భగవద్గీతలో తెలుసుకుంటున్నాం. ఈ ఋషికేశుడు, గుడాకేశుడు కలిసి ఉన్నటువంటి మన శరీరము. మన శరీరంలో ఇంద్రియాలను నిగ్రహించుకోవాలంటే ఎలాగా? ఋషులందరూ కలిసి తపస్సు చేశారు. ఆ తపస్సు చేసిన ప్రదేశమే ఈ ఋషికేశ్. ఇక్కడ గనక తపస్సు చేసుకుంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అత్యంత సులభము. దీన్నే కొంతమంది ఋషులందరూ తపస్సు చేశారు కాబట్టి ఆ ఋషులకు పరంధామము అయినటువంటిది ఇది ఋషికేశ్ అని కూడా అండం మొదలెట్టారు. మనమేమో హృషికేశ్ అంటున్నాము, దీన్ని ఋషికేశ్ అనవచ్చు అన్న సత్యాన్ని కూడా మనము తెలుసుకుంటున్నాం. అంతేకాదు మనం ఇప్పుడు ధ్యాన యోగంలోకి ప్రవేశించాం. ధ్యాన యోగంలో కావాల్సింది మనకు చిత్త నిశ్చలత. ఆ చిత్త నిశ్చలతను అందించేది ఈ ప్రాంతమే. లక్ష్మణ్ జూలా అని ఏదైతే మనం ఋషికేశ్ లో చెప్పుకుంటామో ఆ లక్ష్మణ్ జూలా దగ్గర లక్ష్మణుడు ఈశ్వరుని కోసము ఎన్నో ఏళ్ళు తపస్సు చేశాడని చెప్పి తెలుసుకుంటాం. అక్కడ ఆ గంగకు వస్తున్నటువంటి శబ్దానికి ఆయనకు అప్పుడప్పుడు చిత్త నిశ్చలత కొంత దెబ్బతినేది, డిస్టర్బ్ అవుతుండేవాడు. అందుకని చెప్పేసి ఒక బాణాన్ని వేస్తే అప్పుడు గంగా నది అక్కడ శబ్దం చేయకుండా వెళ్తోంది. ధ్యానానికి అనుకోగా ఉన్నటువంటి ప్రదేశము. మీరు అది దాటి ఇంకా కొద్దిగా వెనక్కి వెళ్ళినట్టయితే విపరీతమైనంత ఉద్ధృతంగా గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. అప్పటి వరకు కొండల్లో కోణల్లో తిరుగుతున్నటువంటి గంగా నది ఎన్నో నదులను తనలో తాను కలుపుకుంటుంది. ఆ కలుపుకుంటున్నటువంటి గంగా నది మొట్టమొదటిసారిగా భూమి మీదకి ప్రవేశించింది. కొండలలోంచి సారవంతమైన ప్లెయిన్స్ లోకి, తీర ప్రాంతాలలోకి ప్రవేశించింది. అప్పటి వరకు కొండల్లోనే ఉంది. విపరీతమైన వేగంగా, ఎందుకో అంత తొందర తెలియదు, అలా వెళ్తూనే ఉంటుంది. ఉద్ధృతమైనటువంటి వేగం. ఏ సీజన్ అయినా సరే అక్కడ మీరు గంగని ఉద్ధృతంగా చూడొచ్చు. అది ఋషికేశ్ లోకి ప్రవేశించింది. ఇక్కడే మనకు మొట్టమొదటి దేవాలయం అయినటువంటి నీలకంఠ మహాదేవుని చూడొచ్చు. ఈశ్వరుడు సాగర మథనం చేసినప్పుడు వచ్చినటువంటి హాలాహలాన్ని తన గొంతులో తీసుకున్నాడు. అది లోపలికి వెళ్లకుండా ఇక్కడ ఆపుకున్నాడు. తెల్లటి శరీరం ఆయనది. ఈశ్వరుడు చాలా తెల్లగా ఉంటాడు. ఆయనకి ఈ హాలాహలము ఎక్కడైతే మింగాడో అక్కడ కంఠం నీలంగా, నల్లగా మారింది. అందుకే ఈ నీలకంఠ మహాదేవ్ అనేటటువంటి ఆలయాన్ని ముందుగా అందరూ చూస్తారు. ఋషికేశ్కి వెళ్ళిన వాళ్ళలో దాదాపుగా 60% మంది ఈ నీలకంఠ మహాదేవ్ దేవాలయానికి వెళ్తారు తప్పకుండా.
నీలకంఠ మహాదేవ్ ఆలయానికి వెళ్లితే ఇది కొండలలో ఘాట్ రోడ్స్ లో మీకు కనీసం ఋషికేశ్ నుంచి ఒక గంటన్నర ప్రయాణంలో మీరు ఘాట్ రోడ్స్ లో వెళ్తూ ఉంటారు. అద్భుతమైనటువంటి జర్నీ, చాలా అద్భుతంగా ఉంటుంది మీ జర్నీ. అందులో వెళ్తూ 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 ఈ ప్రాంతానికి వెళ్తారు. దర్శనం ఎక్కువ సమయం పట్టదు, మీకు అరగంటలో మీరు బయటికి కూడా వచ్చేసేయచ్చు. కాబట్టి ఒక గ్రూప్ గా వెళ్ళినట్టయితే చిన్న మినీ బస్ తీసుకొని వెళ్ళడం ఉత్తమం. సుమారుగా మనిషికి 200 నుంచి 300 వరకు అయ్యే అవకాశం ఉంది. అక్కడికి వెళ్ళేసి మొట్టమొదటిగా పొద్దున పూటే అయితే మరీ మంచిది. ఆ గంగా నది, ఆ ఘాట్ రోడ్ల మీద చాలా ఆనందంగా ప్రయాణం చేస్తూ నీలకంఠ మహాదేవుని చూసేసి వెనక్కి వచ్చేయచ్చు. ఆ విధంగా శివుడి యొక్క ఒక ఉన్నతమైనటువంటి ప్రదేశాన్ని చూసాము. ఇక ఇదైన తర్వాత లక్ష్మణ్ జూలా. లక్ష్మణుడు ఎక్కడైతే బాణం వేసి గంగా నది యొక్క ఉధృతిని తగ్గించాడో అక్కడ ఒక బ్రిడ్జ్ ఉందన్నమాట. దాన్ని లక్ష్మణ్ జూలా అంటారు. ఈ లక్ష్మణ్ జూలా ఋషికేశ్ అనగానే ముందు కనిపించేది మనకు లక్ష్మణ్ జూలానే అన్నమాట. ఆ లక్ష్మణ్ జూలా కాస్త ఊగుతూ ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. అది దాటగానే ఒక 13 అంతస్తుల అద్భుతమైన దేవాలయం ఉంటుందన్నమాట. త్రయంబకేశ్వర ఆలయం అంటారు. ఈ 13 అంతస్తులలో ఒక్కొక్క అంతస్తులో కొంతమంది దేవతలు. మీకు కనీసం 3 గంటలు 4 గంటలు పడుతుంది అన్ని చూడడానికి. చివరగా 13వ అంతస్తులో మీరు త్రయంబకేశ్వరుణ్ణి చూడవచ్చు. చూసిన తర్వాత పైనుంచి ఒకసారి ఇలా చూసినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఋషికేశ్ సిటీ మొత్తం మీకు చాలా చక్కగా కనిపిస్తుంది అన్నమాట. అద్భుతమైన నది ఒడ్డునే ఉంది. మీకు తప్పక చూడవలసినటువంటిది లక్ష్మణ్ జూలాను ఆనుకున్నటువంటి ఈ 13 అంతస్తుల దేవాలయము. లక్ష్మణ్ జూలా దగ్గరే 2-3 చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసుకోవచ్చు. ఇక హిందూ ధర్మం లోపల 3 రకాలు ఉన్నాయన్నమాట. ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము అని. ఋషికేశ్ అనేది నేను ఇంతకు ముందు కూడా మీ అందరికీ చెప్పాను, స్పిరిచువల్ హబ్ ఆఫ్ ఇండియా. ఎవరైనా ఏమన్నా కొత్త విషయాలు నేర్చుకోవాలంటే, ముఖ్యంగా ఆధ్యాత్మికంగా, పురాణాలు కాకుండా ఆధ్యాత్మికత పెరగాలంటే, జ్ఞానకాండల వైపు, ప్రకరణ గ్రంథాల వైపు వారు మగ్గు చూపినట్లయితే ఇక్కడ బోలెడన్ని ఆశ్రమాలు ఉన్నాయి మనను పరిణతి చెందించడానికి. చాలా ఆశ్రమాలలో ఈ కోర్సులు వారం రోజులు, 10 రోజులు, 3 రోజులు, 15 రోజులు, 2 నెలలు, 3 నెలలు, 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, ఇలాంటి ఎన్నో కోర్సులు ఉన్నాయి. ఉదాహరణకు శివానంద ఆశ్రమము, దయానంద ఆశ్రమము, కైలాస ఆశ్రమము, ఇటువంటి ఆశ్రమాలలో మీరు కోర్సులకు కనుక ఎన్రోల్ చేసుకున్నట్లయితే కొన్ని పెయిడ్ కోర్సెస్ ఉంటాయి. పెయిడ్ కోర్సెస్ కాకుండా మామూలుగా ఫ్రీగా ఉన్న కోర్సులు ఎన్నెన్నో. ముందు ఆ కోర్సులతో ప్రారంభించినట్లయితే 3 రోజుల కోర్సులు, 5 రోజుల కోర్సులు, 10 రోజుల కోర్సుల కోసం అని చెప్పేసి ఈ ఆశ్రమాలలో వెళ్ళవచ్చు. ఆశ్రమాలంటే ఏదో గడ్డి పెట్టి పర్ణశాలలాగా అలా గుడిసెల్లాగా ఉండవు. ఆశ్రమాలంటే మామూలు బిల్డింగ్సే. అందులో చాలా మంది ఉంటారు. కొన్ని చోట్ల ఇప్పుడు మీకు పరమార్థ నికేతన్ అని ఒక ఆశ్రమం ఉంది. అక్కడ సుమారు 1000-1200 రూమ్స్ ఉంటాయి. ఇది కూడా ఋషికేశ్ లోనే ఉందన్నమాట. కాబట్టి పరమార్థ నికేతను, గీతా భవను, మీకు తెలిసినట్టు ఇప్పుడు నేను చెప్పినటువంటి దయానంద ఆశ్రమము, ఈ దయానంద ఆశ్రమానికి చెందిన వారే మన నరేంద్ర మోడీ మహోదయులు, తర్వాత తత్వ విధానంద గారు, మన హైదరాబాద్ వాస్తవ్యులు. ఆయన సైంటిస్ట్ గా ఉండి తర్వాత ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్తగా అయ్యారు. ఈజ్ లివింగ్ లెజెండ్. ఆయన ఈ రోజుకు కూడా శివానంద ఆశ్రమం హైదరాబాద్ పద్మరావు నగర్ లోపల తన ప్రవచనాలను అందిస్తూ ఉంటారు. శుక్రవారము, ఆదివారము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పక రావాలి. తర్వాత మనకు తెలిసినటువంటి పరిపూర్ణానంద సరస్వతి శ్రీపీఠం కాకినాడ, ఆయన కూడా ఈ దయానంద ఆశ్రమానికే చెందినవారు. ఈ ఋషికేశ్ అనే ఊరుని మొత్తాన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే శివానంద. ఈయన కేరళ ఆయన ఇక్కడికి వచ్చి ఈ ఊరు మొత్తాన్ని కూడా ఒక స్పిరిచువల్ హబ్ గా చేశారు. అక్కడికి వెళ్తే మీరు అసలు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు అక్కడ అడిగేయడానికి ప్లేస్ ఉండదు. అంత అద్భుతంగా అసలు ఊరు ఎంత డెవలప్ అయిందో అంత డెవలప్ అయింది. ఎక్కడెక్కడి నుంచో ఆధ్యాత్మిక ఎదుగుదల కోసము ఈ ఆశ్రమాలలో ఉండి కొన్నాళ్ళు వాళ్ళు ఇస్తున్నటువంటి కోర్సుల్ని తీసుకుని
ఎక్కువ కోర్సులు ఇంగ్లీష్‌లోనే ఉంటాయి. కాకపోతే అందులో తెలుగు వచ్చిన సన్యాసులు, వాళ్ళు సాధువులు కూడా కొంతమంది ఉంటారు. వారితో కూడా మాట్లాడి మనకు అత్యంత సంక్లిష్టమైనటువంటి పదాలను వారిని అడిగి తెలుసుకోవచ్చు. ఋషికేష్ కంటే గొప్ప ప్రదేశము భారతదేశంలో మరొకటి లేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. నేను ఒక 25, 30 సార్లు వెళ్ళుంటాను ఋషికేష్‌కి. అత్యద్భుతమైనటువంటి ప్లేస్. ఇక ఇండియాలో అటువంటి ప్లేస్ లేదు. ఎందుకంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే స్వర్గద్వారము, స్వర్గధామము. ఇక్కడున్నటువంటి గంగ ఒడ్డునే అన్ని ఆశ్రమాలు ఉంటాయి. అందులోపల మీరు ఇలా నెలల తరబడి కోర్సులు నేర్చుకునే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు 2 కోర్సులు, 3 కోర్సులు కూడా మీరు తీసుకొని వాటి గురించి, భగవంతుడి గురించి స్పష్టమైన అవగాహన రావడానికి ఇవి ఉపయోగపడతాయి. ఎప్పుడూ సాంసారిక జీవితంలో గడిపే మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అలౌకికమైనటువంటి ఆనందం కలగడం అనేది తప్పనిసరి. ఇందాక చెప్పినట్టుగా తపోవన్ మహారాజ్. ఈయనెవరు తపోవన్ మహారాజు? ఈయన కూడా కేరళకు చెందినవారు. మొన్న నేను మాట్లాడుతున్నప్పుడు ఈయన పుస్తకమే చెప్పాను. హిమగిరి విహారము అని ఈయన ఒక అద్భుతమైన పుస్తకము రాస్తే, దాని ట్రాన్స్లేషన్ మనకు శ్రీమతి మల్లవరపు స్వర్ణ గారు తప్పక కొనుక్కోవాల్సిన పుస్తకం ఇది. తప్పనిసరిగా అందరూ దయచేసి కొనుక్కోండి పుస్తకము. రూ. 100, 150 రూపీస్ ఉంటుంది. అత్యద్భుతమైనటువంటి అనుభవాలు తపోవన్ మహారాజు. ఆయన కూడా ఈ హిమాలయాల్లో ఎంత విహారం చేశారో 1903, 1904 అంటే సుమారుగా 100 ఏళ్ల కిందటి టైం అన్నమాట. అప్పటికింకా మనము బ్రిటిష్ వారి ఆధీనంలోనే ఉన్నాము. అప్పటి ప్రాంతాలకు సరైన దారులు కూడా లేవు. ఆయన దారులు ఎలా చెప్తారంటే, ముందుగా ఈ అడవిలోంచి వెళ్ళండి, ఇంకో 2 ఫర్లాంగ్లు వెళ్ళిన తర్వాత ఇంకో అడవి వస్తుంది. ఇలా మాట్లాడుతూ ఉంటారన్నమాట. సో చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది. ఆయన చేసినటువంటి హిమాలయ అనుభవాలు చూస్తున్నట్లయితే అత్యద్భుతమైనటువంటి అనుభవాలు. వీటన్నింటికి ఇంకా ఒక గొప్ప ఇదేంటంటే, దీనికి దగ్గరలో ఉత్తర కాశీ అని ఒక ప్లేస్ ఉంది. దీని గురించి మనం ప్రత్యేకంగా కూడా తెలుసుకుంటాము. చార్ధామ్ గురించి కూడా ప్రత్యేకంగా తెలుసుకుంటాము. ఈ రోజు కేవలం ఉపోద్ఘాతం మాత్రమే. ఎందుకంటే ఋషికేశ్ గురించి చెప్పాలి అంటే, ఋషికేశ్ ఎంత గొప్పది అనేది చెప్పాలి కాబట్టి ఇన్ని సార్లు వెళ్ళా నేను. అతి త్వరలో నేను అక్కడ సెటిల్ కూడా అవ్వబోతున్నాను. కాబట్టి చాలా గొప్పమైనటువంటి ప్రదేశము. వెళ్ళని వాళ్ళు తప్పకుండా వెళ్ళండి. వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా కోర్సుల కోసం వెళ్ళండి ఈసారి. అక్కడ యోగ, వేదాంత విద్యలు నేర్చుకోండి. మీకు కనిపించే గొప్ప గొప్ప సాధువులు, ఋషులు, మహాత్ములు అందరూ కూడా అక్కడి నుంచే వస్తారు. ఇది దేవాలయాల కంటే కూడా అద్వైత జ్ఞానానికి, వేదాంత జ్ఞానానికి ఎక్కువ ప్రసిద్ధి అన్న విషయం అర్థం చేసుకోండి. భగవంతుడికి మనకు తేడా లేదు అనేది తెలుసుకోవడమే జ్ఞానము. మనమంతా ఆత్మస్వరూపులము. మనం దేహం కాదు. ఈ దేహం అనేది మనకొక ఉపాధి. ఈ దేహం అనేది మనకొక ఉపకరణము. ఈ దేహం అనేది మనకొక టూల్. ఈ టూల్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే, మనం ఎవరమో తెలుసుకోవాలి. మనం ఎవరమో తెలుసుకోవాలి అంటే మనం ఆత్మస్వరూపులమని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. పుస్తకం చదివి నాలాగా చెప్పడం కాదు. అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఆ అనుభవం వచ్చిన తర్వాత మరొక జన్మ ఎత్తవలసినటువంటి అవసరం ఉండదు. అప్పుడు మనలోని దైవత్వాన్ని ఆవిష్కరించుకోవచ్చు. ఇవి చేయడానికి ఋషికేశ్ లాంటి అత్యద్భుతమైనటువంటి ప్రదేశం ఉంది. దీనికి దగ్గరలోనే ఉన్నటువంటి ఉత్తర కాశీ, అక్కడ భాగీరథి నది ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. మన కాశీలో ఉన్నటువంటి శివలింగం ఏదైతే ఉందో, అది ఆ రోజుల్లో ఔరంగజేబు వచ్చి పాడు చేస్తాడని తెలిసిన తర్వాత ఆ శివలింగాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఉత్తర కాశీలో ప్రతిష్ఠించారు. కాశీ లోపల ఒక డూప్లికేట్ లింగాన్ని పెట్టారు. తర్వాత మళ్ళీ ఏమైంది, ఔరంగజేబు రావడము, ఆ కాశీలో ఉన్న లింగాన్ని తీసి అక్కడ పక్కన ఉన్న జ్ఞానవాపి బావిలో వేయడము జరిగింది. తర్వాత మళ్ళీ ఆ లింగం దొరకక ఇంకొక లింగాన్ని కూడా పెట్టారు. కాబట్టి అసలైన జ్యోతిర్లింగము ఉత్తర కాశీలోనే ఉంది. ఆ ఉత్తర కాశీలో ఉన్నటువంటి లింగం ఆ దేవాలయం పేరు కూడా కాశీ విశ్వనాథ ఆలయము. దాని ఎదురుగానే ఒక శక్తిమాత ఆలయం కూడా ఉంది. వీటన్నిటి గురించి మనం తర్వాత యాత్రలలో తెలుసుకుందాము. ఈ విధంగా ఎంతో ఉన్నతమైనటువంటి ప్రాంతాలకు దగ్గరగా ఉన్నటువంటి ఉత్తర కాశీ, ఋషికేశు చాలా సులభం మీరు అందుకోవడం. ఒకప్పుడు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈ ఉత్తరాంచల్ ఇవన్నిటిలో మనకు పెద్ద తేడా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు మనం ఏదైతే ఉత్తరాఖండ్ లేదా ఉత్తరాంచల్ అని అంటున్నామో, ఇదేంటంటే
ఒకవైపు కొండ, మరొక వైపు లోయ ఉన్నవన్నీ కూడా ఉత్తరాంచల్. దీనినే దేవభూమి ఉత్తరాంచల్ అని కూడా అంటారు. దీన్ని ఉత్తరాఖండ్ అని చెప్పి కూడా అంటారు. ఇక్కడ 97% హిందువులు ఉన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా మీకు అడుగడుగున ఆధ్యాత్మికత కనిపిస్తూ ఉంటుంది. ఇందులో వెళ్తున్నప్పుడే మీ అందరికీ తెలిసింది, ధారాదేవి ఆలయాన్ని ఆవిడ క్షేత్రపాలకురాలన్నమాట ఈ చార్ధామ్కి, బద్రీ, కేదార్, గంగోత్రి, యమునోత్రికి. ఆవిడ దేవాలయాన్ని పక్కకు జరిపారు. అది జరిపిన కొన్ని రోజులకే అక్కడ ప్రళయం వచ్చేసి పూర్తిగా అన్ని ప్రాంతాలు మునిగిపోయాయి. చివరికి మళ్ళీ ఆవిడని యథాస్థానంలో పెట్టి ఇప్పుడు అక్కడ మళ్ళీ ఒక దేవాలయాన్ని కట్టారు. ఇది ధారాదేవి దేవాలయం అన్నమాట. తప్పక చూడవలసినటువంటి దేవాలయం. ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఎంతో గొప్పవైనటువంటి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక గంగ ప్రయాణం మొట్టమొదటిసారిగా ఋషికేశ్ లో సరైన ప్లేన్ ప్రాంతానికి వస్తుంది. అంతవరకు కొండల్లో ఉంది. ఆ గంగా ప్రయాణం ఎలా జరిగిందో ముందు మనము తెలుసుకుందాము. నేనేం చేస్తానంటే నా ప్రజెంటేషన్ లో చిన్న బొమ్మ ఉంది, అందులో పూర్తి డీటెయిల్స్ లేవు, నేను చెబుతూ ఉంటాను, అది చూస్తూ మీరు షేర్ ఒకసారి ఎవరైనా కన్ఫర్మ్ చేయగలరా ఇది కనిపిస్తోందని? సార్ కనిపిస్తుంది సార్. వెరీ గుడ్. నేను దీన్ని ఫుల్ స్క్రీన్ చేస్తాను. సత్య గారు వీడియో ఆఫ్ చేసుకోండి. ఇది కొద్దిగా చాలా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అన్ఫార్చునేట్లీ సరైన బొమ్మ దొరకలేదు నాకు. ఈసారి నేనే గీసి మీ అందరికీ పంపిస్తాను. ఒకసారి గంగను మీరు చూసినట్లయితే ఇలా మీకు ప్రారంభమవుతుంది. ఇక్కడ భగీరథి రివర్, ఈ పక్కన గంగకు ప్యారలల్ గా మీరు యమునా నదిని చూడగలుగుతున్నారు. చూసారు కదా, గంగా నదికి గంగా రివర్ అని కనిపిస్తుంది కదా, ఈ గంగా రివర్ కి ప్యారలల్ గా యమున కనిపిస్తుంది మీకు. అలా గంగా రివర్ వెళ్తూ 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 మీకు ఉత్తరప్రదేశ్ లో ముందు ఉత్తరాంచల్, ఈ ప్రాంతం అంతా ఉత్తరాఖండ్, ఇదంతా కూడా మీకు ఉత్తరాఖండ్. ఇంతకుముందు చెప్పినట్టుగా హిమాలయాస్ ఇక్కడ నుంచి ఇదంతా, ఇక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి మొదలెట్టి ఇలా వచ్చి ఇక్కడ మీకు ఈ ఉత్తరాంచలు, కాస్త హిమాచల్ ప్రదేశ్, ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇలాగా ఉత్తరప్రదేశ్, ఇక్కడ టిబెట్, నేపాల్, భూటాను, ఇక్కడ వచ్చేదంతా కూడా సిక్కిము, వీటిల్లోకి వచ్చేస్తామన్నమాట మనం. వీటిని ఈస్టర్న్ హిమాలయాస్ అంటారు. ఇటువైపుది హిమాలయాస్ ప్రత్యేకమైన బొమ్మ చూద్దాము. ముందు ప్రస్తుతానికి ఈ గంగ చూద్దాం. ఇలా గంగ ఇక్కడి నుంచి ప్రారంభమై హిమాలయాల్లో వచ్చి ఇలా వెళ్ళి ఇక్కడ యమునా నదిని కలుస్తుంది. ఈ యమునా నదిని కలిసేదాన్ని మనం ఏమంటాము, ప్రయాగ్రాజ్ లేదా అలహాబాద్ అని త్రివేణి సంగమం అంటాము. అక్కడి నుంచి ఇంకా కాస్త ముందుకెళ్ళి అలా బీహార్ లోకి వెళ్ళి తర్వాత ఇందులోకి వెళ్తుంది, ఇది కలకత్తాలోకి వెళ్ళి కలకత్తా లోపల బే ఆఫ్ బెంగాల్ లోపల బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఇంకా కొంత భాగము పద్మ అనే పేరు మీద బంగ్లాదేశ్ లోకి వెళ్తుంది. వెళ్ళి చాలా దూరం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మేఘన అనే ఒక నదిలో కలిసిపోయి చివరికి అది బంగాళాఖాతంలో కలుస్తుంది. సుమారుగా 2500-2600 కిలోమీటర్ల పాటు ఈ గంగ ప్రయాణం చేస్తుంది. ఇంకొక చిన్న బొమ్మ కూడా ఉందనుకుంటా. ఎస్, ఈ బొమ్మ ఇంకా కాస్త జాగ్రత్తగా చూద్దాము. దీని గురించి కొద్దిగా ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చార్ధామ్ ఉన్నప్పుడు కూడా ఇంకా కాస్త తెలుసుకోవచ్చు. ఒక్కసారి నేను ఇలా ఈ కర్సర్ కనిపిస్తుంది అందరికి, ఇలా యారో అందరికి కనిపిస్తుందా? నేను ఇలా అటు ఇటు కలుపుతున్నాను. ఎవరైనా ఒకటి జవాబు చెప్పండి. ఇలా యారో అటు ఇటు కలుపుతున్నాను. కనిపించట్లేదండి. నో సార్, మౌస్ మూమెంట్ కనిపించట్లేదు. మౌస్ మూమెంట్ కనిపించట్లేదా? స్క్రీన్ రావట్లేదు సార్. స్క్రీన్ రావట్లేదా? స్క్రీన్ వస్తుంది కానీ మీ మౌస్ మూమెంట్ కనిపించట్లేదు సార్. ఓ, మౌస్ మూమెంట్ కనిపించటం లేదా? ఓకే సరే, అయితే నేను ప్లేసెస్ పేరు చెప్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. అన్నిటికంటే ముందు మీకు బద్రీ కనిపిస్తుంది కదా, చాలా జాగ్రత్తగా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ మనము నేర్చుకోబోతున్నాము. ఎంత డీటెయిల్డ్ గా ఇక్కడ ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు. ముందు బద్రీది చూడండి. ఆ బద్రీ లోపల కొనా దాకా వెళ్తే బద్రీ లోపల మానా అనే ఒక విలేజ్ ఉంటుంది అన్నమాట. ఈ మానా లోపలే మనకు వ్యాసుడు తర్వాత గణేషు కలిసి మనకు 18 పురాణాలు, మహాభారతాన్ని అందించారని చెప్పి చెప్తారన్నమాట. ఇది ఇండో చైనా యొక్క వన్ ఆఫ్ ద బార్డర్స్ అన్నమాట. చాలా బార్డర్స్ ఉన్నాయి, అందులో వన్ ఆఫ్ ద బార్డర్స్ ఇక్కడ బద్రీ లోపల ఉన్న మానా అనే విలేజ్ దగ్గర ఉంటుంది. ఈ మానా విలేజ్ లో మీరు సరస్వతి నదిని చూడగలుగుతారు. సరస్వతి నది మీకు సుమారుగా 1-1.5 కిలోమీటర్లు ప్రవహిస్తుంది.
ఆ బద్రీనాథ్ అని గ్రీన్ కలర్ ఉంది కదా, అక్కడి నుంచి ఒక 1.5 కిలోమీటర్ మీకు సరస్వతి రివర్ ప్రవహించి అలకానంద అనే రివర్ లో కలిసిపోతుంది. ఈ అలకానంద అనే రివర్ ఏదైతే ఉంటుందో ఇది అన్నిటికంటే కూడా పెద్ద రివర్ అన్నమాట. ఈ అలకానంద రివరు ఇక్కడ మీకు నంబర్ 1 వేశారు కదా, ఆ నంబర్ 1 కంటే చాలా ముందు అలకాపురి అని చెప్పి కుబేరుడి స్థానం అన్నమాట. అలకాపురి, ఆ అలకాపురి నుంచి వస్తూ 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 ముందుగా సరస్వతి నదిని తనలో కలుపుకుంటుంది. ఈ 1 కంటే ముందు అన్నమాట. ఇక్కడ మీకు 1 అనేది అయితే కనిపిస్తుందో ఆ 1 అనేది విష్ణు ప్రయాగ. ఆ విష్ణు ప్రయాగ కంటే ముందే సరస్వతి నదిని అలకానంద నది తనలో కలుపుకుంటుంది. దాంతో సరస్వతి రివర్ అంతకుముందు ఏదైతే మనకు వేదాలలో చెప్పినట్టుగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నటువంటి సరస్వతి నది అప్పటి నుంచి కనుమరుగా అయిపోతుంది. మన భూమి అటు ఇటు కదులుతూ ఉంటుంది. వాటిని టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. ఈ టెక్టానిక్ ప్లేట్స్ అంటే ఏంటంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే మన మన ప్రపంచం అంతా కూడా నీళ్ళల్లోనే ఉంది. భూమి అంతా కూడా నీళ్ళల్లోనే ఉంది. ఈ నీళ్ళ లోపల కొన్ని ప్లేట్స్ ఉంటాయి. ప్లేట్లు అంటే అన్నం తినే కంచాలు. కంచం అంటాం కదా, కంచం ప్లేట్. ఆ ప్లేట్స్ ఉంటాయి. ఆ ప్లేట్స్ ని టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. వాటిపైన ఉన్నటువంటి భూమి ఇలా నీళ్లపైన తేలుతూ ఉంటుందన్నమాట. వాటిని ఖండాలు అంటారు, కాంటినెంట్స్ అంటారు ఇంగ్లీష్ లోపల. ఈ ఖండాలు ఇలా కదులుతూ ఉంటాయి అన్నమాట. కదులుతూ 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 ఒక్కొక్కసారి కలిసిపోతాయి, ఒక్కొక్కసారి ఒకదాంతో ఒకటి గుద్దుకుంటాయి. ఈ విధంగా లోపల ఈ టెక్టానిక్ ప్లేట్స్ యొక్క కదలిక వలన నదుల యొక్క గమనం మారుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే అన్నం తినే కంచాలు అని చెప్పి అనుకున్నామో ఆ ప్లేట్ల కదలిక వల్ల మనకు భూకంపాలు వచ్చినా, తర్వాత మనకి ఇంకేమైనా ప్రకృతిలో మార్పులు వచ్చినా, తర్వాత నదుల యొక్క దారిలో మారినా, కొన్ని దేశాలు మునిగిపోయినా వీటన్నిటికీ కారణం అవే అన్నమాట. ఎందుకంటే మనకు ప్రపంచం అంతా కూడా, భూమి అంతా కూడా నీళ్ళలోంచే బయటకు వచ్చిందన్న విషయం మనకు తెలుసు. యజ్ఞ వరాహము భూమిని తన కొమ్ముల పైన పైకి తీసుకొచ్చింది నీళ్ళల్లోంచి అన్న విషయం తెలుసు. కాబట్టి ప్రపంచంలో శాస్త్రవేత్తలు అందరూ కూడా, హేలీ కూడా పాశ్చాత్య శాస్త్ర తత్వవేత్త, ఆయన చెప్పింది కూడా అదే, నీళ్ళల్లోంచే వచ్చిందని. ఇలా కదులుతూ ఉంటాయి. అలా కదులుతున్నప్పుడు ఏమైందంటే అన్ఫార్చునేట్లీ డైరెక్షన్ మార్చుకుని సరస్వతి రివర్ తన ఉధృతిని పోగొట్టుకుని ఈ 1.5 కిలోమీటర్ మాత్రమే వెళ్తుంది. తప్పక చూడవలసినటువంటి ప్లేస్ ఇది. మీరు తప్పక 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 1.5 కిలోమీటర్ మానా అనే విలేజ్ దగ్గర నుంచి వస్తుంది సరస్వతి రివరు. వచ్చి ఆ నది కాస్త మీకు అలకానందలో కలిసిపోతుంది. అలకానంద ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందని చెప్పాను? ఎవరైనా చెప్పండి, అలకానంద ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? అలకానంద ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందని చెప్పాను? కాలుందా కట్టేదా? కేదార్ కాదు, అలకానంద. అలకానంద ఒకరి కుబేరుడి స్థానం అని చెప్పాను, కుబేరుడు లోకం అని చెప్పాను. కరెక్ట్ కరెక్ట్, అలకాపురి. అలకాపురి నుంచి ప్రారంభమైనటువంటి అలకానందలో మొట్టమొదటిసారిగా సరస్వతి నది కలిసిపోతుంది. ఇది అద్భుతమైన ప్రాంతాలు మీరు చూడడానికి మీకు అక్కడ దొరుకుతాయన్నమాట. మీరు చార్ధామ్ తెలుసుకున్నప్పుడు ఒక 100 కొత్త ప్లేసెస్ చెప్తాను. అక్కడ ఎంత అద్భుతంగా ఉంటుంది, మీరు ఎక్కడ ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు, ఎన్ని రోజులు అక్కడ మీరు స్టే చేయడానికి అవకాశం ఉంది. కేవలం యాత్రికులాగా వెళ్లకుండా అక్కడ తీర్థయాత్ర కోసం వెళ్ళి మీరు అక్కడ సాధన చేసుకోవడానికి వెళ్ళినట్టయితే మీకు ఎక్కువ సమయం దొరుకుతుంది. అందుకోసం ఈ డీటెయిల్స్ అవన్నీ ఇవాళ చెప్పడం లేదు. ఇవాళ కేవలము గంగా నది ప్రవాహం గురించి మాత్రమే చెప్పబోతున్నాను. అది సరస్వతి నది కాస్త దూరం వచ్చి అలకానంద, అన్నిటికంటే దూరం ఉన్నటువంటి అలకానంద, అలకాపురి నుంచి వచ్చిన అలకానందలో సరస్వతి నది కలిసిపోతుంది. దాన్ని కేశవ ప్రయాగ అంటారు. అలా ఇంకా కొద్ది దూరము నడుస్తుంది అలకానంద. అలకానంద పేరు మార్చుకోదు. అలకానంద పేరు ఎప్పుడు అలకానందనే ఉంటుంది. సరస్వతి రివర్ ఎప్పుడైతే అలకానందలో కలిసిపోతుందో అప్పుడు సరస్వతి నది తన పేరు మార్చుకుని అలకానంద అయిపోతుంది. ఇప్పుడు మీరు బొమ్మ లోపల మళ్ళీ ఒకసారి చూడండి, నేను ఫుల్ స్క్రీన్ పెడతాను. ఇప్పుడు మీకు ధవల గంగా, ధవల అంటే తెల్ల, ధవల గంగా అనే ఒక నది మీకు వచ్చి మళ్ళీ అలకానందలో కలిసిపోతుంది. జోషిమఠ్ దాటిన తర్వాత మీకు ఇది వస్తుంది అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి జోషిమఠ్, ఇది కూడా మనము చార్ధామ్ తెలుసుకున్నప్పుడు చాలా 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 విపులంగా తెలియజేస్తాను. మనకున్నటువంటి 4 శంకర మఠాలలో ఇది ఒకటన్నమాట. ఈ జోషి మఠంలో ఉన్నది అధర్వణ వేదము. ఇక్కడ అయమాత్మ బ్రహ్మ అనేటటువంటి మహావాక్యంతో ఈ ప్రదేశాన్ని ఆయన అందరూ గుర్తించేలాగా చేశారు శంకరాచార్యులు. ఈ ప్రదేశంలో మనకు ధవల గంగా అనే నది వచ్చి అలకానందలో కలిసిపోతుంది. అలకానంద ఇందాక అనుకున్నట్టుగా తన పేరు మార్చుకోదు.
తన పేరు మార్చుకోదు, అలా ముందుకెళ్తూ ఉంటుంది. మళ్ళీ తన పేరు అలకానంద అయిపోయి ముందుకెళ్తుంది. అలా కొద్ది దూరము ముందుకెళ్ళిన తర్వాత నందాదేవి అనే ఒక హిమ శిఖరం ఉంటుంది. నందాదేవి ఆ నందాదేవిలోంచి నందాకిని అనే, మందాకిని కాదు ఇది, మందాకిని అనేది వేరే రివరు. ఇది నందాదేవి అనే దగ్గర నుంచి వస్తున్న నందాదేవి అనేటటువంటి పర్వత శిఖరంలోంచి వస్తున్నటువంటి నందాకిని. ఆ నందాకిని అనే నది వచ్చేసి మళ్ళీ అలకానందలో కలిసిపోయి తన పేరు మార్చుకుంటుంది. దీనిని నంద ప్రయాగ అంటారు. ఇక్కడ శ్రీకృష్ణుడి నాన్నగారైనటువంటి నందుడు తపస్సు చేశారు అని కూడా ఒక పురాణ కథ ఉన్నది. ఈ నంద ప్రయాగ దగ్గర నందాకిని అలకానందలో కలిసిపోయి అలకానంద అని పేరు మార్చుకుంటుంది. అలా ఇంక కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మరి ఒక హిమ గ్లేషియర్ అంటారు. ఆ హిమ గ్లేషియర్ పేరు పిండారా. ఆ పిండారా గ్లేషియర్ లోంచి పిండర గంగ అనే ఒక నది వస్తుంది. పిండర గంగ అది వచ్చి మీరు అక్కడ చూస్తున్న 3 ఉంది కదా బొమ్మలో, అందరికీ కనిపిస్తుంది కదా 3 అనే ప్లేస్. ఆ 3 అనే ప్లేస్ లోపల మీకు కలిసిపోతుంది. ఇక్కడ కర్ణుడు తపస్సు చేశాడు అని చెప్పేసి చెబుతారు. ఇక్కడ పిండర గంగ అనే నది పిండారా గ్లేషియర్ లోంచి వచ్చి అలకానందలో కలిసిపోయి తన పేరు మార్చుకుని అలకానంద అయిపోతుంది. ఇవన్నీ కూడా ఉద్ధృతమైనటువంటి నదులు. 2 నదులు కలిసే ప్రదేశాన్ని ప్రయాగ అంటారు. ఇప్పుడు మనము 4 ప్రయాగాలు తెలుసుకున్నాము. మొదటి ప్రయాగ కేశవ ప్రయాగ సరస్వతి నది అలకానందలో కలిసినప్పుడు. తర్వాత రెండవది ధవల గంగ అలకానందలో కలిసిపోయింది. మూడవది నందాదేవి అనేటటువంటి పర్వత శిఖరంలోంచి హిమ శిఖరంలోంచి నందాకిని అనే నది వచ్చి మనకు అలకానందలో కలిసిపోయింది. తర్వాత పిండర గంగ అనే ఒక నది వచ్చి అది కర్ణప్రయాగలో అలకానందలో కలిసిపోయింది. ఇక్కడ కూడా ఒక దేవాలయం ఉంటుంది. పిండర గంగా దగ్గర మీకు చిన్న చిన్న రాళ్ళు దొరుకుతాయి. ఆ రాళ్ళు గనక తెచ్చుకున్నట్లయితే మీకు ఇంట్లోపల పెట్టుకున్నా, లేక ఎవరింట్లో అయినా కూడా నాగదోషాలున్నా వాళ్ళ ఇంట్లోపల పెట్టుకోవచ్చు. తర్వాత ఎవరో మాట్లాడుతున్నారండి, ప్లీజ్ ఎవరో మాట్లాడుతున్నారు. హలో, ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదు. అయితే ఆ పిండర గంగా అలో దొరికినటువంటి రాళ్ళు కనుక తెచ్చుకున్నట్లయితే కొంతమందికి ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి కదా, ఆ ఇండిపెండెంట్ హౌస్లో పాముల బెడద, పాములది ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వారు పిండర గంగ దగ్గర దొరికిన రాళ్ళని తెచ్చుకొని అక్కడ మన ఇళ్లలో పెట్టుకోవచ్చు అనమాట. అది పిండారా గ్లేషియర్ నుంచి వచ్చినటువంటి పిండర గంగ. అది అలకానందలో కలిసిపోయి తన పేరు మార్చుకుని అలకానంద అవుతుంది. అలా మనము ప్రయాణం ఇంకా కొద్దిగా ముందుకెళ్ళినట్లయితే కేదారనాథ్ దగ్గర మందాకిని అనే ఒక నది వస్తుంది. ఈ మందాకిని అనే నది మనకు తెలుసు, ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ఈ మందాకిని రివర్ వల్లనే జరిగినటువంటి ఘోరమైనటువంటి ప్రకృతి విపత్తు ఆ మందాకిని వల్లనే జరిగింది. ఆలయానికి ఎటువంటి ప్రమాదము జరగకపోయినప్పటికీ, కేదార్నాథ్ లో శివాలయం ఉంది, అక్కడ ఆలయానికి ఎటువంటి ప్రమాదము జరగనప్పటికీ కూడా ఆ మందాకిని రివర్ వల్ల విపత్తు ఘోరంగా జరిగింది. ఈ మందాకిని రివర్ కొద్ది దూరం వెళ్ళి అలకానందలో కలిసిపోతుంది. అది కలవక ముందు మందాకినిలో భిలాంగన అనే ఇంకొక నది కలుస్తుంది. అది కూడా గంగ యొక్క ఒక పాయ. ఆ భిలాంగన అనే ఒక నది వచ్చి మందాకినిలో కలిసిన దాన్ని సోన్ ప్రయాగ అంటారు. సోన్ ప్రయాగ. ఇప్పటి వరకు మనము కేశవ ప్రయాగ గురించి తెలుసుకున్నాము, తర్వాత విష్ణు ప్రయాగ గురించి తెలుసుకున్నాము, నంద ప్రయాగ గురించి తెలుసుకున్నాము, రుద్ర ప్రయాగ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. రుద్రప్రయాగ అంటే మందాకిని నది వచ్చి అలకానందలో కలిసిపోతే అది రుద్రప్రయాగ. మందాకిని లోపల భిలాంగన అనే నది కలిసిపోతే దాన్ని సోన్ ప్రయాగ. ఇవన్నీ కూడా చూడడానికి అద్భుతమైనటువంటి, ఇది కొండలలో అలా నదులు ఉద్ధృతంగా వచ్చి కొట్టుకుని ఏదో అర్జెంట్ పనున్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటూ కలుస్తూ ఒక నదిని ఇంకో నది రానియకుండా కొద్ది దూరము అలా వేరువేరుగా వెళ్తూ తర్వాత కాసేపటికి 2 కలిసి వెళ్తాయి. వాటి రంగులు మార్పులు అవి చూడవచ్చు. ఆ కొండలలో ఆ అద్భుతమైనటువంటి ప్రకృతి అందాల లోపల మీరు ఈ ఉద్ధృతమైన నదులు చూస్తూ ఉంటే వచ్చేటటువంటి అనుభవాలు అమోఘము. అన్నిటికంటే అదృష్టమైనటువంటి విషయం ఏంటంటే వీటన్నిటి దగ్గర జనాలు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. మీకు మెయిన్ ప్లేసెస్ లో, మెయిన్ టెంపుల్స్ లో జనాలు ఉంటారు, కానీ మిగతా వీటిలో అంతమంది జనాలు ఉండరు అనమాట. కావడం వల్ల ఏమవుతుందంటే మీకు చక్కటి ఏకాంతమైనటువంటి స్థలాలు ఇవన్నీ. అక్కడ మీరు కూర్చొని ధ్యానం చేస్తే, ఒక్క నిమిషం ధ్యానం చేస్తే గంట సేపు ధ్యానం చేసినంత మీకు ఆనందం అనిపిస్తూ ఉంటుంది.
అక్కడి నుంచి కేదార్నాథ్ లో రుద్రప్రయాగ అనుకున్నాము. ఇక్కడ కూడా మందాకిని తన పేరు మార్చుకుని అలకానంద అయిపోయింది. ఈ అలకానంద కొద్ది దూరం మళ్ళీ అలా వెళ్తూ ఉంది. నా పేరు ఇంకా మారలేదు, నేను గ్రేట్ అని చెప్పేసి అలకానంద ముందుకెళ్తోంది. ఇదే సమయంలో గంగోత్రి నుంచి, గంగోత్రి అంటే గంగా ఉత్రి, గంగ దిగింది. ఎక్కడి నుంచి దిగింది? శివుడి తల నుంచి దిగింది. ఆ గంగని ఎవరు తీసుకొచ్చారు? భగీరథుడు తీసుకొచ్చాడు. ఆ భగీరథుడు తీసుకొచ్చినటువంటి దారి అంతటిని కూడా భాగీరథి అంటారు. ఆ భాగీరథి అనేటటువంటి నది వస్తూ 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 మన ఇండియాలోనే అత్యంత ఎత్తైనటువంటి డ్యామ్ తెహరీ డ్యామ్ దగ్గరికి వస్తుంది. ఆ తెహరీ డ్యామ్ దగ్గర నుంచి దాటుకుంటూ 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 ముందుకొచ్చి అలకానందాలో కలిసిపోతుంది. ఎప్పుడైతే అలకానందాలో భగీరథి కలుస్తుందో అప్పుడు అలకానందకు ఇంకా తనకు మార్గం లేక తన పేరు మార్చుకుని గంగ అని చెప్పి మార్చుకుంటుంది. మీకు ఇక్కడ నంబర్ 5 అనేది అయితే వేశాడో, మన లెక్క ప్రకారం 7 ప్రయాగాలు నేర్చుకున్నాము. ఆ 7వ ప్రయాగలో ఇక్కడ మనకు బొమ్మలో కనిపిస్తున్నది 5వ ప్రయాగ అయినటువంటి దేవ ప్రయాగ. ఈ దేవ ప్రయాగ లోపల అలకానంద తన పేరు మార్చుకుని గంగ అని చెప్పి పిలువబడుతుంది. మొట్టమొదటిసారిగా గంగ ఈ పర్వతాలలోంచి వచ్చి మీకు కనిపిస్తున్నట్టుగా 5 తర్వాత మీకు ఋషికేశ్ వచ్చింది కదా. ఋషికేశ్ అనేటటువంటి ప్లెయిన్ సర్ఫేస్ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఋషికేశ్ కి 5 అనే నంబర్ ఉన్నటువంటి దేవప్రయాగకు మధ్య లోపల మీకు అద్భుతమైనటువంటి రివర్ రాఫ్టింగ్ లాంటి అడ్వెంచర్ గేమ్స్ ఉంటాయి, బంగీ జంప్స్ అవి ఉంటాయి. తర్వాత రిసార్ట్స్, కొన్ని లెక్కలేనన్ని రిసార్ట్స్ అవి ఉంటాయి. విహారయాత్రగా వాడుకునే వారికి కావలసినన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అన్య మతస్థులు కూడా అక్కడ స్థలాలు తీసుకుని ఉంటున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తెలిసినటువంటి దేవభూమి ఏదైతే ఉందో ఇందులోపల 97% హిందువులే ఉంటారు. అది మొట్టమొదటిసారిగా మనకు ఋషికేశ్ అనే ప్రదేశానికి వస్తుంది. సో ఇంత గొప్పదైనటువంటిది ఋషికేశు, ఈ గంగా నదికి ద్వారం లాంటిది. తర్వాత మనకు తెలిసిందే హరిద్వారు ఋషికేశు విడదీయలేనటువంటివి. ఇక్కడ హరి మొట్టమొదటిగా కాలు మోపాడు కాబట్టి హరిద్వారం అనుకున్నాం. దాని గురించి గత వారము తెలుసుకున్నాం. ఋషికేశ్ వరకు వచ్చినటువంటి గంగ అత్యంత పవిత్రమైనది, చాలా వేడిగా చాలా వేగంగా ఉంటుంది, చాలా చల్లగా ఐస్ గడ్డల్లో స్నానం చేసినంత ఇదిగా ఉంటుంది అన్నమాట. మీకు చల్లగా మంచు గడ్డల్లో చేసామా, మీరు మే జూన్లలో వెళ్ళినా కూడా నీళ్ళలో స్నానం చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. 3 మునకలు వేసేసరికి ఎంతో ఇబ్బంది అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా మనము ఋషికేశ్ లో ఏం చేయగలమో చూద్దాం. ఋషికేశ్ లో మనం ఇందాక నీలకంఠ మహాదేవ్ అని చెప్పేసి ఒక ఆలయానికి వెళ్ళాలి అనుకున్నాం. అది పొద్దున్నే మీరు బ్రేక్ఫాస్ట్ చేసి కానీ బ్రేక్ఫాస్ట్ చేయకుండా కానీ వెళ్తేనే మంచిది. ఎందుకంటే అది ఘాట్ రోడ్స్ లో ఉంది. రష్ పెరగక ముందే ఆ నీలకంఠ మహాదేవ్కి వెళ్ళండి. ఇక్కడ సాగర మథనంలో వచ్చినటువంటి హలాహలాన్ని గొంతులో నింపుకున్నటువంటి శివుడి యొక్క దేవాలయము ఉన్నది. వచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ రామ్ ఝూలా అనే ఒక ప్లేస్ కి వస్తారు. రామ్ ఝూలా ఏంటి? రామ్ ఝూలా అనేది నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా శివానంద ఎవరైతే ఈ ఊరుని, ఋషికేశ్ అనే ఊరుని పూర్తిగా మార్చారో, కేరళ ఆయన మలయాళి, ఆయన ఈ ఊరు మొత్తాన్ని మార్చేశారు అన్నమాట. ఊరు మొత్తాన్ని మార్చేసి ఆయన అసలు మీరు ఆ ఊర్లో ఎక్కడ చూసినా కూడా శివానంద 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 అనే కనిపిస్తుంటాయి. ఈ రామ్ ఝూలా అనే పేరు మార్చేసినప్పుడు కూడా అది శివానంద ఝూలా అని రామ్ ఝూలా అని చెప్పి చేశారన్నమాట. ఆయన ఈ ఊరుని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చారు శివానంద. కాబట్టి శివానంద ఆశ్రమము తప్పక చూడాలి. ఈ రామ్ ఝూలాకి ఎదురుగానే మీకు శివానంద ఆశ్రమం ఉంటుంది. ఈ శివానంద ఆశ్రమంలో మీకు కావలసినన్ని కోర్సులు ఉంటాయన్నమాట. మీరు అక్కడ ఎన్ని రోజులైనా ఉండొచ్చు, కోర్సులు ఫ్రీగా నేర్చుకోవచ్చు. వారు మీకు భోజనం అది కూడా ఫ్రీగా ఇస్తారు. తర్వాత టీచింగ్ ఇంగ్లీష్ లో ఉంటుంది. కొన్ని కోర్సులకు వాళ్ళు మీకు ఇంటర్వ్యూ లాగా చేస్తారు. మీరు ఎందుకు ఆ కోర్సు తీసుకోవాలనుకుంటున్నారు అనేది వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. మీరు అది తెలుసుకున్నట్టయితే అక్కడ నేర్చుకోవడానికి మీకు వీలవుతుంది. యోగ వేదాంత కోర్స్ అని ఒకటి ఉంటుంది. ఇది సంవత్సరానికి 2 సార్లు తెలుసు నాకు, మరి 3వ కూడా ఉందేమో. 2 నుంచి 3 సార్లు ఉంటుంది. ఇది సుమారుగా 2.5-3 నెలల పాటు ఈ కోర్స్ ఉంటుంది అనమాట. అక్కడ మీరు ఆశ్రమంలో ఉండవచ్చు. పొద్దున 4కి ప్రారంభం అవుతుంది. రాత్రి 11 వరకు కూడా మీకు రకరకాల విషయాలు నేర్పిస్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా ఇండియన్ ఫిలాసఫీ, వెస్టర్న్ ఫిలాసఫీ ఇవన్నీ కూడా నేర్పిస్తారు. ఇండియన్ ఫిలాసఫీ లోపల దర్శనాలు అని చెప్పేసి అంటారు. మన వేద సంపద, ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా నాతో ఉండండి, ఒక 5 నిమిషాలు, మళ్ళీ కొద్దిగా థియరీలోకి వెళ్తున్నాము. మన వేద సంపద మొత్తము కూడా కర్మకాండలని, జ్ఞానకాండ అని విభజించవచ్చు. కర్మకాండలు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా కొన్ని ప్రత్యేక పుస్తకాలలో స్మృతులు అంటాము. మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, గౌతమ స్మృతి, పరాశర స్మృతి, రఘునందన స్మృతి, ఇవన్నీ కూడా ఆచార వ్యవహారాలు.
మనకు గర్భాధానం నుంచి మొదలెట్టి అంత్యేష్టి సంస్కారం వరకు జరిగేటటువంటి ప్రతి పని కూడా ఆచార వ్యవహారాలు ఈ స్మృతుల ద్వారానే వస్తాయి. ఇక చివరి భాగమైనటువంటి జ్ఞానకాండని ఉపనిషత్తు లేదా వేదాంతము జ్ఞానశిఖ అని కూడా అంటారు. ఈ జ్ఞానకాండంలో ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని ఋషులు దర్శించి దర్శనాలుగా ఇచ్చారు. ఈ దర్శనాల లోపల భగవంతుడి గురించి కంటే కూడా ఎక్కువగా తత్వం ఉంటుంది. నువ్వు ఎవరు? తత్ త్వం, అదే నీవు. తత్ అది, త్వం నీవు అనేటటువంటి విషయాన్నే తత్వం అంటారు. తత్వానికి దగ్గర ఇంగ్లీష్ పదంని ఫిలాసఫీ అంటారు. ఆ తత్వం అనేటటువంటిది నేర్చుకోవడానికి ఇవి సరైన ప్రదేశాలు. ఈ తత్వంలో ముఖ్యంగా వాళ్ళు నేర్పించేవి 6 దర్శనాలు ఏవైతే ఉన్నాయో మనకు వీటిని షడ్ దర్శనాలు అంటారు. జ్ఞానకాండలోంచి వచ్చిన షడ్ దర్శనాలలో గౌతముడి న్యాయము, కపిలుడి సాంఖ్యము, కనాదుని వైశేషికము, తర్వాత పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస, తర్వాత ఇంకోటి ఏదో మర్చిపోయాను నేను, కపిలుడి పతంజలి యోగం. పతంజలి యోగం, మళ్ళీ చెప్తున్నాడు వినండి. పతంజలి యోగ శాస్త్రం, కనాదుడి వైశేషికం, గౌతముడి న్యాయం, కపిలుడి సాంఖ్యం, జైమిని పూర్వ మీమాంస, వేదవ్యాసుని ఉత్తర మీమాంస. ఈ 6 దర్శనాలు అని చెప్పేసి అంటారు. ఈ 6 దర్శనాలు అంటారు. ఇందులోపల అత్యంత ఉన్నతమైనటువంటి జ్ఞానం మనకు ఉంటుంది. ఇందులో ఎక్కడా మీకు కథలు ఉండవు. ఆ జ్ఞానం అంతా కూడా ఈ శివానంద ఆశ్రమంలో నేర్పిస్తారు. కాబట్టి ఒకసారి మళ్ళీ మీరు ప్రజెంటేషన్ కి వచ్చినట్టయితే ప్రజెంటేషన్ లోపల మీరు చూడండి. నేను మళ్ళీ ప్రజెంటేషన్ ని ఫుల్ స్క్రీన్ లో పెడుతున్నాను. పొద్దున్న నీలకంఠ మహాదేవ్కి వెళ్ళారు. వచ్చిన తర్వాత రామ్ఝూలా దగ్గర మీరు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ శివానంద ఆశ్రమం చూడండి. శివానంద ఆశ్రమం చూసిన తర్వాత పడవ ఎక్కి 10-15 మంది ఉంటే ఇంకా మరీ మంచిది. కాస్త అక్కడి నుంచి పడవ దాటి ఒడ్డుకెళ్ళండి. ఆ ఒడ్డుకెళ్లే ముందే మీకు రామ్ఝూలా వైపే మీకు శత్రుఘ్నుడి టెంపుల్ ఉంటుంది. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులలో శత్రుఘ్నుడి టెంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు. లక్ష్మణుడి టెంపుల్ లక్ష్మణ జూలా దగ్గర చూస్తారు. శత్రుఘ్నుడి టెంపుల్ మీకు ఇటువైపు ఒడ్డునే ఉంటుంది, రోడ్డు వైపే ఉంటుంది అన్నమాట. మీకు శత్రుఘ్న టెంపుల్ అనండి ఎవరైనా చూపిస్తారు. ఇది చాలా తక్కువ మంది చూస్తారు, మీరు తప్పక చూడండి. శత్రుఘ్నుడి టెంపుల్ చూసిన తర్వాత అప్పుడు బోట్ ఎక్కి అవతల వైపుకు రండి. ఇది నదికి ఇటుపక్క అటుపక్క అన్ని ఆశ్రమాలే. మీరు నదిలో ఈ శత్రుఘ్న టెంపుల్ చూసిన తర్వాత అక్కడ బోట్ ఎక్కి అవతల వైపుకు రండి. అక్కడ మీకు పరమార్థ నికేతన్ అనే ఒక పెద్ద ఆశ్రమము, అందులో బోలెడన్ని దేవాలయాలు. అక్కడ మీరు అకామిడేషన్ చాలా వాటికి ఫ్రీ ఉంటుంది. కొన్నిటికి మాత్రం కొంత డొనేషన్స్ ఇచ్చుకోవాల్సి వస్తుంది, చాలా తక్కువ. అవి కూడా 500-1000 రూపాయల కంటే ఉండవు మీకు పర్ డే. అవి మీరు అక్కడ పరమార్థ నికేతన్లో ఉండవచ్చు. దాని పక్కనే గీతా ప్రెస్ వారి గీతా భవన్ అని ఉంటుంది. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఇక్కడ రోజు మీకు హారతి ఇస్తారు. గంగా హారతి ఏ విధంగానైతే కాశీలో అన్ని ఘాట్స్ లో ఇస్తారో అదే విధంగా ఋషికేశ్ లో, హరిద్వార్ లో కూడా మీకు ప్రతి ఘాట్ లో కూడా హారతి ఇస్తారు. అన్నిటికంటే పెద్ద హారతి ఋషికేశ్ లో ఈ ప్లేస్ లో జరుగుతుంది, పరమార్థ నికేతన్ అనే ప్లేస్ లో జరుగుతుంది. లేదా త్రివేణి ఘాట్ అని ఇంకొకటి ఉంది, అక్కడ జరుగుతుంది. త్రివేణి ఘాట్ కి మళ్ళీ వెళ్దాం. త్రివేణి ఘాట్ కి ఈ రోజే వెళ్దాం. అయితే ఒకసారి చూడండి. శత్రుఘ్న టెంపుల్ చూసేశారు, బోట్ రైడ్ చేసి పరమార్థ నికేతన్ చూశారు, గీతా భవన్ చూశారు. చూసిన తర్వాత ఇక్కడే మీకు రామలింగేశ్వర ఆలయం అని ఉంది. ఇది చాలా ప్రాచీనమైనటువంటి రామలింగేశ్వర ఆలయము. ఈ ఆలయంలో ఏంటంటే రాముడు ఎన్నో ప్రదేశాలలో ఈశ్వరుడి కోసం అని చెప్పేసి మనం గత వారం తెలుసుకున్నాం. నైమిషారణ్యంలో కూడా రామలింగేశ్వర ఆలయం గురించి. అలా భారతదేశంలో చాలా ప్రదేశాలలో రాముడు ఈశ్వర ఆలయాలని నిర్మించాడన్న విషయం మనకు తెలుస్తుంది. అందులోపల ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్స్ ఈ రామ ఝూలా యొక్క ఎండ్ లోపల మీకు కనిపిస్తుంది. అక్కడ మీరు కావలసినంత షాపింగ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు రుద్రాక్షలు ముఖ్యంగా ఏకముఖి రుద్రాక్ష దొరికేటటువంటి 2 ప్లేసులు ప్రపంచం మొత్తంలో. ఒకటి నేపాల్, మరొకటి మీకు ఇది ఏమంటారు హరిద్వార్, ఋషికేశ్ లో మాత్రమే ఏకముఖి రుద్రాక్షలు దొరుకుతాయి. వేరే చోట కూడా దొరికాయి అంటారు, సర్టిఫికేట్స్ ఇస్తారు. బట్ ఈ 2 చోట్ల మాత్రమే నిజమైన ఏకముఖి రుద్రాక్ష దొరుకుతుందని చెప్తారు. అక్కడి నుంచి మీరు భగవంతుడి శిల్పాలను వాటిని కొనుక్కోవచ్చు. తర్వాత ఇటువంటి లాల్చీలు అవి మగవాళ్ళకి, బ్యాగులు అవి చాలా ఉంటాయండి. అక్కడ మీకు కావాల్సినవంతా కూడా షాపింగ్ అంతా కూడా చేసుకోవచ్చు. చేసుకుని రామ్ ఝూలా నుంచి ఇంకా కొద్దిగా పైకి వెళ్ళినట్టయితే మీకు స్వర్గాశ్రమం అని ఇవని 10-15 మీకు ఆశ్రమాలు కనిపిస్తాయి. ఆ ఆశ్రమాలన్నీ కూడా చూసుకున్న తర్వాత మీకు భూతనాథ మహాదేవ్ అని ఒక అద్భుతమైన ఆలయం ఉంది. మళ్ళీ ఇది కూడా ఈశ్వరుడి పెళ్లికి హిమవంతుడి భార్య
ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది, నా అల్లుడు ఎలా ఉంటాడో చూద్దాము అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది. అందరూ చెబుతారు మీ అల్లుడు చాలా అందగాడు, చాలా బాగుంటాడు అని. చూస్తూ ఉంటుంది, ముందు కుబేరుడు వస్తాడు. వచ్చాడు మా అల్లుడు వచ్చాడు, చాలా అందంగా ఉన్నాడు అంటే, కాదు కాదు ఈయన కుబేరుడు అంటారు. అనగానే సరే ఇంకా అందంగా ఉన్నవారు ఎవరైనా వస్తారు అంటే అలా చూస్తూ ఉంటుంది. ఇందులోకి ఇంద్రుడు వస్తాడు. రాగానే అయిపోయింది చాలా అందంగా ఉన్నాడు మా అల్లుడు అది అంటే, కాదు కాదు అలా ఎదురు చూస్తూ చివరికి శివుడు వస్తాడనమాట. ఈశ్వరుడు రాగానే ఆయన మెడ లోపల కపాల మాలలు అవి ఇవి వేసుకుని భయంకరంగా వస్తాడనమాట. అప్పటి నుంచి ఆ అల్లుడు అంటే అత్తగారికి ఎందుకో మనసు లోపల ఒక రకమైనటువంటి బాధ అన్నమాట. మేనాదేవి అంటారు ఆవిడని, హిమవంతుడి భార్య. వీళ్ళ కుమారుడే మైనాకుడు. మనం రామాయణంలో మైనాక పర్వతం గురించి చదువుకుంటాం కదా. సరే కథలు పక్కన పడేస్తే, ఈ కథలు పక్కన పెట్టినట్లయితే ఈ ప్రదేశం లోపల ఈ భూతనాథ్ మహాదేవ్ అనేటటువంటి ఆలయం ఏదైతే ఉందో, ఈ భూతనాథ్ మహాదేవ్ అనే ఆలయంలో వీరు పెళ్లికి బారాత్ అంటారు కదా, అది వెళ్తూ మధ్య లోపల కొద్దిసేపు శివుడు అక్కడ ఆగాడనమాట. అందరూ డాన్స్లు అవి చేస్తూ ఉంటారు కదా గణాలు, అందుకోసమని కొద్దిసేపు ఆగారు. ఆ భూత గణాలు నాట్యం చేసిన ప్లేస్ కాబట్టి ఈ భూతనాథ మహాదేవ్ ఆలయం ఉంది. ఇది చాలా మంది మిస్ అవుతారు, ఎందుకంటే కాస్త దూరంగా ఉంటుంది. కాకపోతే అందరూ తప్పక వెళ్లాల్సిన ఆలయము. ఇది 7 క్లోజ్ చేస్తారు ఆలయం. ఇది మీకు రామ్జులా లక్ష్మణ్ జులాల వెనక వైపుకు ఉంటుంది అనమాట. సో చాలా అక్కడి నుంచి మీకు 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు నడవాలి. కాబట్టి ఏంటంటే ఎవరు ఎక్కువగా వెళ్ళడానికి ఇష్టపడరు. అందరూ రామ్జులా లక్ష్మణ్ జులా చూసేసుకుంటారు, ఆ హారతి చూసేసుకుంటారు, పరమార్థ నికేతన్ చూసుకుంటారు, షాపింగ్ చేస్తారు, వెళ్ళిపోతారు. కాకపోతే మీరు తప్పక చూడవలసినటువంటి నీలకంఠ మహాదేవ ఆలయాన్ని పొద్దున చూశారు, భూతనాథ్ ఆలయాన్ని సాయంత్రం చూసేసి మళ్ళీ మీరు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. ఇది ఒక రోజు. తర్వాత రోజు పొద్దున్నే బయలుదేరి కుంజాపురి అనేటటువంటి, కుంజాదేవి కుంజాపురి అని కూడా అంటారు, ఇది 51 శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ కుంజం అనేటటువంటి ఆవిడ హృదయ భాగము పడ్డట్టుగా చెబుతారు. ఇక ఈ ఆలయము ఎంత బాగుంటుందో అసలు నేను చెప్పడం కంటే మీరు వెళ్ళడమే ముఖ్యం. సుమారుగా మీరు అక్కడ 6ంటికి ఉండేలాగా వెళ్ళండి. 4:30కు బయలుదేరి మీరు ఋషికేశ్ లో ఒక చిన్న మినీ వ్యాన్ అవి కానీ చేసుకుని వెళ్ళండి. ఈ ప్రదేశాలు మీకు నార్మల్ గా మీరు ఒక గుంపుతోనో ఒక ట్రావెల్ ఏజెంట్స్ తోనో వెళ్తే వారు మీకు చేయించరు. ఇవన్నీ మీరు ప్రత్యేకంగా చేసుకోవాలి. ఈ కుంజాపురి లాంటి ప్రదేశాలు మీకు ఎక్కడా కనిపించవు, దొరకవు. ఇది మీకు ఘాట్ రోడ్ లోపల సుమారుగా 2 గంటల పాటు ట్రావెల్ చేస్తే కొన్ని చోట్ల డేంజరస్ కర్వ్స్ కూడా ఉంటాయి. అవి కూడా దాటుకుని వెళ్తే కుంజాపురి 51 శక్తిపీఠాలలో ఒకటి. మొత్తం 108 శక్తిపీఠాలు, అందులో 51 ముఖ్యము. ఈ 51లో 18 ముఖ్యము. ఇది 51 శక్తిపీఠాలలో ఒకటి అన్నమాట. ఈ కుంజాపురి ఆలయము కంప్లీట్ ఐసోలేటెడ్ ప్లేస్ లో కొండ పై భాగంలో ఉంటుందన్నమాట. చాలా మంది ఇక్కడికి దేవుడి భక్తి ఉన్న వాళ్ళు వస్తారు. సరే, దేవుడి కోసం కాకపోయినా కూడా సూర్యోదయాన్ని చూడడానికి వచ్చే వాళ్ళు ఎంతమందో. సో కాబట్టి ఇక్కడ ఈ ఆలయం దగ్గర నుంచి చుట్టూరా చూస్తుంటే అద్భుతమైన క్లిఫ్స్, మీకు ఇంకా అంటే ఇవి ఏమంటారు, పర్వతాలు, లోయలు, చెట్లు, అందమైన గాలులు, రకరకాల జంతువులు, పక్షులు, కిలకిల రావాలు. పొద్దున పూటే అసలు అత్యద్భుతమైనటువంటి ప్రదేశంలో ఈ ఆలయము ఉంది. మీరు ప్రసాదాలు అవి ఇవి కొనుక్కుని వెళ్ళి పైకి వెళ్ళేసరికి చాలా అందంగా ఉంటుంది ఆలయము. చిన్న ఆలయము, మీకు ఎక్కువ క్రౌడెడ్ గా కూడా ఉండదు, కాబట్టి సులభంగా దర్శనము అవుతుంది. దర్శనం చేసుకునే ముందు గాని తర్వాత గాని మీరు ఖచ్చితంగా సూర్యోదయాన్ని ఇక్కడ నుంచి అద్భుతంగా మీ కెమెరాలలో క్యాప్చర్ చేయవచ్చు. ఏ విధంగానైతే సముద్రాల దగ్గర మనము సూర్యోదయాన్ని మన కెమెరాలలో నిక్షిప్తం చేసుకుంటామో, ఇక్కడ ఖచ్చితంగా కూడా ఈ కుంజాపురి ఆలయం, అమ్మవారి ఆలయం దగ్గర, శక్తిపీఠం దగ్గర తప్పక మీరు సూర్యోదయాన్ని చూడవచ్చు. సూర్యోదయం చూసిన తర్వాత ఆలయంలో దర్శనం అయిపోయిన తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ చేసి నేను చెప్పినటువంటి కొన్ని ఆలయాలకు వెళ్ళండి. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యము త్రివేణి ఘాట్. ఈ ఆలయానికి మీరు మధ్యాహ్నం వెళ్ళినా సరే, రాత్రి వెళ్ళినా సరే, రాత్రిపూట వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరంటే పరమార్థ నికేతన్లో నిన్న రాత్రి ఎవరైతే గంగా హారతి చూడరో వాళ్ళు త్రివేణి ఘాట్ లో తప్పకుండా చూడండి. ఒకసారి పరమార్థ నికేతన్ గీతా భవన్ దగ్గర గనక హారతి చూస్తే ఇక్కడ మీరు మధ్యాహ్నం కూడా వెళ్ళవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఈ త్రివేణి ఘాట్ అనేది అతి పెద్ద ఘాట్ ఇక్కడ మీకు ఋషికేశ్ లోపల, చాలా 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 పెద్ద ఘాటు. ఈ ఆలయం చుట్టూరా గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయి. ప్రాచీన రఘునాథ ఆలయము, మన రాముడి ఆలయం ఇక్కడ ఉంది. చిన్న కొలంలాగా ఉంటుంది, లోపల కూడా అద్భుతమైనటువంటి పాత కన్స్ట్రక్షన్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్స్. అది తప్పకుండా చూడండి.
చూసి ఆ ఘాట్ దగ్గర మీరు ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ నడుస్తూ ఉండొచ్చు. అక్కడ రకరకాల శిల్పాలు ఉంటాయి. శ్రీకృష్ణుడు, అర్జునుడు గుర్రం మీద ఉన్నటువంటివి అవి ఇవి కూడా ఉంటాయి. మీరు అవి యూట్యూబ్ లో వాటిల్లో కూడా వాటి బొమ్మలు చూడవచ్చు. త్రివేణి ఘాట్ మోస్ట్ పాపులర్ ప్లేస్ మీకు ఋషికేశ్ లో. అది తప్పకుండా మీరు చూడండి. చూసిన తర్వాత మీరు అక్కడి నుంచి మొదలై భరతుడి టెంపుల్ అడగండి. ఇప్పుడు ఒక కొత్త విషయాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. భరతుడు ఎవరు? ఇప్పుడు ఇక్కడ భరతుడు ఎవరు అనే దానికి కొద్దిగా 3-4 రకాల కథలు ఉన్నాయి. భరతుడు ఒకరెవరంటే జడభరతుడు, అంటే ఋషభుడి కొడుకు ఒకడు. ఋషభుడు విష్ణుమూర్తి అవతారము. ఆయన కొడుకుల్లో భరతుడు ఎవరైతే ఉన్నారో ఆయన దేవాలయం అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులలో భరతుడు ఈయననే. ఎందుకంటే మిగతా అందరి టెంపుల్స్ ఉన్నాయి, భరతుడి టెంపుల్ ఉండాలి కాబట్టి ఇది భరతుడు. ఆయన రాముడి యొక్క ఇమీడియట్ తమ్ముడు అయినటువంటి భరతుడు. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. రాముడు తర్వాత పెద్దవాడు భరతుడు అన్నమాట. సో కాబట్టి ఆ భరతుడి దేవాలయం ఇది అంటారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే ఇది ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వారికి చెప్తున్నాను. వైష్ణవ సాంప్రదాయం వారు ఏంటంటే బద్రీ వెళ్లే ముందు ఈ ఆలయానికి ఖచ్చితంగా వెళ్తారు. ఇది విష్ణుమూర్తి యొక్క అవతారమైనటువంటి భరతుడినా కాబట్టి ఈయనను చూస్తే మేము విష్ణుమూర్తిని చూసినట్టే అంటారా. ఈ విష్ణుమూర్తి లాగానే ఉంటాడు ఈ భరతుడు, ఏమి తేడా ఉండదు. చూస్తే ఎవరికి ఇది భరతుడు టెంపుల్ అని తెలియకుండా లోపలికి గనుక వెళ్తే అది విష్ణుమూర్తి దేవాలయం అనుకుని బయటకు వచ్చేస్తారు మీరు. కాబట్టి ఎవరైతే బద్రీకి ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదండి, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, ఏమనుకోవద్దు ప్లీజ్. ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదు, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, దయచేసి అందరూ మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. సో ఈ భరతుడి ఆలయానికి వెళ్ళినట్లయితే అక్కడ బద్రీ వెళ్ళడానికి మీకు పర్మిషన్ వచ్చినట్టు లెక్క అంటారు అన్నమాట. అంటే బద్రీ వెళ్ళడానికి ముందుగా ఈ భరతుడి ఆలయాన్ని చూడాలి అని చెప్పేసి అంటారు అన్నమాట. ఇది కూడా చూసుకున్న తర్వాత ఇంకా మీకు టైం ఉంటే ఇవేమి కంపల్సరీ కాదు, తర్వాతవి నేను చెప్పబోయేవి. మీకు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ దేవాలయాలు 2 ఉంటాయి. వెంకటేశ్వర స్వామి దేవాలయము పక్కనే శైవాలయము, 2 కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారివే. అది తప్పక చూడండి. ఇంకొద్దిగా లోపలికి వెళ్ళినట్టయితే మీకు కంచి కామకోటి పీఠాధిపతి అవి ఉంటారు, అక్కడికి కూడా వెళ్ళండి. అక్కడ కూడా కొంత సమయాన్ని మీరు కేటాయించుకోవచ్చు కంచి కామకోటి వారి దేవాలయానికి. ఇది కాక మీరు గంగ ఒడ్డున నడుస్తూ ఉంటే మీకు రకరకాల ఆశ్రమాలు కనిపిస్తూ ఉంటాయి. నేను ఇందాక చెప్పిన దయానంద ఆశ్రమము, తర్వాత ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ ఆశ్రమము, కైలాస ఆశ్రమము, ఇటువంటి ఆశ్రమాలన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడే మీకు ఒక అద్భుతమైనటువంటి పార్క్, తర్వాత ఇస్కాన్ టెంపుల్ ఉంటుందన్నమాట. ఇస్కాన్ టెంపుల్ మిగతా ఇస్కాన్ టెంపుల్స్ అంత పెద్దది కాదు కానీ చాలా బాగుంటుంది. జస్ట్ ఒక ఫ్లోర్ మాత్రమే ఉంటుంది, కానీ చాలా బ్యూటిఫుల్. ఆ ఉన్న కాంప్లెక్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అందులోపలే మీకు గోవింద్ రెస్టారెంట్ కూడా ఉంటుంది. భోజనం రిస్ట్రిక్షన్స్ ఉన్న వాళ్ళు తప్పక అక్కడ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా లేనటువంటి వంటలు అక్కడ దొరుకుతాయి కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మీరు భోజనము చేసుకోవచ్చు అన్నమాట. చేసుకున్న తర్వాత ఇంకా సమయము మీకు మిగిలిపోయినట్టయితే మీరు మరొకసారి పరమార్థ నికేతన్కి వెళ్ళవచ్చు. ఇంకా కూడా మీకు ఎక్కడైనా ఏమన్నా చిన్న దేవాలయాలు అవి ఇవి మిస్ అయినా, ఇంకా కూడా మీకు ఏమైనా షాపింగ్ లాంటివి మిస్ అయినా, ఇవన్నీ కూడా మీరు అక్కడ తప్పకుండా చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ టెంపుల్స్ దగ్గర మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, టెంపుల్స్ దగ్గర ఎక్కడా మీకు ఇబ్బంది అవ్వదు. కాకపోతే ఈ షాపింగ్ దగ్గర వాటి దగ్గర ఏంటంటే మిమ్మల్ని ఎవరైతే ఆటో వాళ్ళు కానీ వాళ్ళు ఎవరైనా తీసుకొస్తారో మిమ్మల్ని, వాళ్ళు మేము మీతో గైడ్ గా ఉంటాం అని చెప్పి వాళ్ళకి తోచిన షాప్ లోకి తీసుకెళ్లిపోయి అన్ని మీతో అక్కడ కొనిపించడానికి ప్రయత్నం చేస్తారు. అందులో తప్పేమీ లేకపోయినప్పటికీ కూడా మీరు హడావిడి పడి అన్ని ఒకే దగ్గర కొనడం కంటే కూడా ఒక 2-3 షాప్స్ లో మీకు కాస్త అనుభవం ఉండి అలవాటు ఉన్న వాళ్ళైతే బెటరు. కాస్త మీరు 2-3 షాప్స్ లో తిరిగి మీరు ఒక ఐడియా వచ్చిన తర్వాత కొనుక్కుంటేనే బెటరు. ఆ తర్వాత ఇంకోటి ఏమవుతుందంటే వాళ్ళు ఒక్కొక్కసారి మిమ్మల్ని తీసుకొచ్చేసి గైడ్ లాగా తీసుకొచ్చి ఆ షాప్లలో అక్కడ కూర్చోబెట్టేస్తారు. మీకున్న 2-3 గంటలు 4 గంటల సమయం కూడా మీకు ఆ షాపింగ్ లోనే అయిపోతుంది. అప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఆలయాలు, ఈ ఆశ్రమాలు ఇవన్నీ చూడడానికి వీలవదు. నేను ఇక్కడ చెప్పినట్టుగా 100 ఆశ్రమాలు ఉంటాయి అక్కడ. అందులో ఎన్నో గొప్పవి ఉన్నాయి. అన్నిట్లోకి ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను, బీటిల్స్ ఆశ్రమం అని ఒకటి ఉందన్నమాట. ఇది మీరు తప్పక చూడాలా అంటే అట్లా కంపల్సరీ ఏం లేదు, కానీ ఇది యాక్చువల్ గా మహర్షి మహేష్, ఎంతమంది విన్నారు ఇందులో? ఫ్లయింగ్ మహేష్ యోగి అని ఎవరైనా విన్నారా? ఒక్కసారి ఎవరైనా చెప్పండి, మహేష్ యోగి గురించి ఎవరైనా విన్నారా? లేకపోతే నేను చెప్తాను, ఎవరైనా విన్నారా మహేష్ యోగి గురించి? ఓకే, అయితే క్లుప్తంగా ఈ బీటిల్స్ ఆశ్రమం గురించి కూడా చెప్తాను. ఇందులో రాయలేదు, నేను బై మిస్టేక్ మర్చిపోయినట్టున్నానేమో. నేను తప్పకుండా రాసి ఇది అప్డేట్ చేసి మళ్ళీ మీకు పంపిస్తాను. ఈ బీటిల్స్ ఆశ్రమము ఏమాత్రం సమయం ఉన్నా తప్పకుండా చూడండి, ఎందుకో చెప్తాను. ఈ బీటిల్స్ ఆశ్రమం ఏంటంటే మీకు మహేష్ యోగి, ఈయనను ఫ్లయింగ్ యోగి అని అంటారు అన్నమాట. మన శరీరంలో మనకు కుండలిని
కుండలిని ప్రయాణం చేస్తూ సహస్రారాన్ని చేరుకోవడమే మోక్షం అని అంటారు. మీరు కర్మయోగం చేసినా, భక్తి యోగం చేసినా, జ్ఞాన యోగం చేసినా మీ కుండలినిలో రకరకాల చక్రాల దగ్గర మీ పాపాలు పుణ్యాలు ఇలా అక్యుములేట్ అయి ఉంటాయి అని చెప్తారన్నమాట. కుండలిని దగ్గర నుంచి మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. కొంతమందికి తలకాయ నొప్పులు అవి బాగా వస్తూ ఉంటాయి. వారికి ఈ ఆజ్ఞా చక్రం దగ్గర ఏదో ప్రాబ్లం ఉందన్నమాట. వాళ్ళ పాపాలలో పెద్ద పెద్ద పాపాలన్నీ కూడా ఇక్కడ అక్యుములేట్ అయి ఉన్నాయి అని లెక్క. కొంతమందికి ఎప్పుడు గొంతు దగ్గర ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వారికి విశుద్ధి చక్రం దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్తారు. కొంతమందికి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే ఈ పాపాలు ఏంటంటే చిన్న పాపాల పెద్ద పాపాల అనే దాన్ని బట్టి మీకు చిన్న చిన్న పాపాలు అయితే మీ మూలాధారానికి వాటికి వీటికి చుట్టుకుని ఉంటాయి అన్నమాట. కొద్దిగా పెద్ద పాపాలు అయితే స్వాధిష్టానానికి, ఇంకొద్దిగా పెద్ద పాపాలు అయితే మీ కడుపు 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 ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ మణిపూరక ప్రాబ్లం, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఈ కుండలిని ఎప్పుడైతే జాగృతం అవుతుందో, కుండలిని జాగృతం అవ్వాలంటే అది మనము ధ్యాన యోగంలో తెలుసుకుందాము త్వరలో. ఇది జాగృతమైన తర్వాత ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మీరు మీ ఒక్కొక్క చక్రం దగ్గర పాపాలు క్లీన్ చేసుకుంటారో, ఇవన్నీ కూడా పంచభూతాలకు సంబంధించినవి. అన్నిటికంటే కింద ఉన్నదాన్ని మూల ఆధారం అంటారు. ఈ మూల ఆధారం గణేశ తత్వము, భూమి తత్వంతో ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇక్కడున్న పాపాలన్నింటినీ మీ కర్మ, భక్తి, జ్ఞాన యోగాల ద్వారా మీరు క్లీన్ చేసుకుంటారో అప్పుడు మీకు భూమితో సంబంధం ఉండదు. మీరు భూమి కంటే కొంత ఎత్తులో ఉండగలుగుతారు. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి మీ పైన పనిచేయదు. ఇంకొద్దిగా పైకి వెళ్తే మీకు జలము అంటే మీరు నీటిలో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగే మీరు ఇక్కడ అనాహత చక్రంకి వచ్చినట్టయితే మణిపూర చక్రంకి వచ్చినట్టయితే అగ్ని, మీరు అగ్నిలో చేయి పెట్టినా కూడా మీకు ఏం కాదు. విశుద్ధి చక్రం అనాహత చక్రం దగ్గరికి వచ్చినట్టయితే వాయువు మిమ్మల్ని ఏమి చెయ్యదు. మీకు తుఫాన్ గాలిలో కూడా పక్కకు వెళ్ళరన్నమాట. ఈ విధంగా మీకు ఇది ఆకాశతత్వం, శబ్దానికి సంబంధించినది ఆకాశతత్వం. ఈ విధంగా మీకు ఒక్కొక్క చక్రం నుంచి వస్తుంది. ఇక్కడికి వచ్చినట్టయితే ఇక మీకు త్రినేత్రం తెలుసుకుంటుంది అనుకోండి. ఈ 5 మీరు బాగా గుర్తుంచుకోండి. అన్నిటికంటే కింద ఉన్నదాన్ని ఏమంటారు? మూలాధారం అంటారు. ఈ మూలాధారం గనక మనము అక్కడున్న పాపపుణ్యాలు అంటే చిన్న చిన్న పాపాలే కాబట్టి మనం చేస్తున్న సరైన కర్మయోగం ద్వారా వాటిని మనము శుద్ధిపరచుకోవచ్చు. ఎప్పుడైతే మనం వాటిని శుద్ధిపరచుకుంటామో అప్పుడు మనకు భూమికి కొంత తేడా ఉంటుంది. మనకు భూమితో సంబంధం ఉండదు ఇంకా. అయితే మహేష్ యోగి అది సాధించారు. దాన్ని టీవీల్లో వాటిల్లో కూడా ఆయన లైవ్ టెలికాస్ట్ చేశారు అమెరికాలో. ఇప్పటికీ కూడా మహేష్ యోగి గారివి అనేక ఇన్స్టిట్యూషన్స్ అమెరికాలో ఉన్నాయి. అమెరికాలో ఉన్న వారికి అది తెలుసు అనుకుంటాను. సో అవి అక్కడ ఇప్పటికీ కూడా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. కాకపోతే అది కేవలం ప్రాక్టీస్ వల్లనే కాకుండా వారు ఆ కర్మని ముందు సరిగా చేసుకుని అక్కడ ఉన్నటువంటి పాపాలన్నింటినీ క్లెన్స్ చేసుకున్న వారికి మాత్రమే, శుద్ధి చేసుకున్న వారికి మాత్రమే ఆ అవకాశం వస్తుంది. అయితే ఫారినర్స్ అది నమ్మరు కాబట్టి ఇలా బాసం పెట్టుకుని ఇలా ఒక్కసారిగా జంప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. సరే, ఏదైనా వీళ్ళకి కూడా డబ్బు వస్తుంది, ఎవరు పెద్ద పట్టించుకోరు. వాళ్ళు జంపులు చేసుకొని ఏమన్నా చేసుకొని వీళ్ళు కూడా వదిలేస్తారు. కాకపోతే ఏంటంటే మన యొక్క వ్యక్తిత్వ పరివర్తన ద్వారా, భగవంతుడి పైన ధ్యాస ద్వారా, వీటన్నిటి ద్వారా మనం ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కగలుగుతాం అన్నమాట. అయితే కమింగ్ బ్యాక్ టు ఋషికేశ్, ఈయన యొక్క ఆశ్రమము ఇక్కడ 64 చిన్న చిన్న కాటేజెస్ లాంటివి ఉంటాయి. కాటేజెస్ కూడా కాదు, అవి బుద్ధ ఆరామాల లాగా ఉంటాయి. అవి చాలా బాగుంటాయి. అందులోపల కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు అనమాట. చాలా అద్భుతంగా కట్టారు అవి. అది 1970s లో అప్పుడు కట్టినవి. సో కాబట్టి అవి కొద్దిగా పాతవి. ఆ తర్వాత ఆయన అమెరికాకు వెళ్ళిపోవడము, తర్వాత కొన్ని బీటిల్స్ అనేటటువంటి గ్రూప్ వచ్చి ఇక్కడ కొన్నాళ్ళు ఉండడము, అవన్నీ కూడా మనకు వాళ్ళ పెయింటింగ్స్ వీటిని అవన్నీ బట్టి తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు చాలా ఏళ్ళు ఉన్నారు. ప్రస్తుతానికి అది క్లోజ్ చేయబడింది. అక్కడ మీరు కూర్చొని ధ్యానం చేస్తాను, నేను స్టే చేస్తాను అంటే ఎలో చేయరు. కాకపోతే మీరు అక్కడ ఉండొచ్చు, కాసేపు ధ్యానం అది చేయవచ్చు. ఆ ప్లేస్ కూడా మీకు కంప్లీట్ ఐసోలేటెడ్ గా ఉంటుంది. చాలా తక్కువ మంది ఋషికేశ్కి వచ్చిన వాళ్ళు మీరు ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో పాపులర్వి మాత్రమే ఎక్కువ మంది వెళ్తారు. ఇందులో ఆల్రెడీ ఇప్పుడు మన గ్రూప్ లో కూడా కొంతమంది వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళు పాపులర్ ప్లేసెస్ మాత్రమే వెళ్ళి ఉండొచ్చు. కానీ ఇవన్నీ వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది అన్నమాట. కాబట్టి అది తప్పక మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, ఈ బీటిల్స్ ఆశ్రమము. ఏదయ్యాక ఇంకోటి ఉంది, మరి అది ఇందులో రాశానో లేదో తెలియదు, నేను చూస్తున్నాను, ఒక్క నిమిషం. అది చివరగా మీరు దేవప్రయాగ, సమయం ఉన్న వాళ్ళు దేవప్రయాగ వెళ్ళొచ్చు. రాశానా? ఎస్. ఇప్పటి వరకు మీరు ఋషికేశ్ లో ఉన్నటువంటి ఖచ్చితంగా చూడవలసినటువంటి ప్రదేశాలు తెలుసుకున్నారు. ఇది మీరు
కేవలం తీర్థయాత్ర లాగా వెళ్ళి చూసేయడానికి ఈ 3 రోజులు సరిపోతుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా మంది ఒక్క రోజులో కూడా చూసేస్తారు. అయితే నా పర్సనల్ ప్రిఫరెన్స్ ఏంటంటే మీరు అక్కడ ఒక 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు కోర్సెస్‌కి వెళ్ళండి. మీకు 15 రోజులు కుదరదు పోనీ 5 రోజుల కోర్సులకెళ్ళండి. 10 రోజుల కోర్సులకెళ్ళండి. వెళ్తే మీకు అర్థమవుతుంది. అంటే మనం ఎంత నేర్చుకోవాల్సింది ఎంత ఉంది. ఇప్పటి వరకు మనం చేస్తున్న కర్మకాండలే కాదు, జ్ఞానకాండ ఎంతో ఉంది. వివేక చూడామణి, సౌందర్య లహరి, శివానంద లహరి, ఉపదేశ సహస్రి, నిర్వాణ షట్కం, నిర్వాణ దశకం, సాధనా పంచకం, ఆత్మబోధ ఇటువంటివన్నీ కూడా మీరు అక్కడ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. ఇవి ఋషికేశ్ వరకు. అయితే ఇప్పుడు ఎలాగో ఇంత దూరం వచ్చారు కాబట్టి వీలైతే ఇది తప్పకుండా వెళ్ళండి. ఇక్కడి నుంచి మీరు దేవప్రయాగకి ఒక 2-2.5 గంటలు మీకు జర్నీ పడుతుంది. దేవప్రయాగకి తప్పకుండా వెళ్ళండి. ఈ దేవప్రయాగ అంటే అలకానంద మొట్టమొదటిసారిగా తన పేరు మార్చుకున్న ప్లేస్. అలకానంద అప్పటిదాకా ఎన్నో నదులను తనలో కలుపుకుందని చెప్పేసి తెలుసుకున్నాం కదా. మందాకిని, నందాకిని, పిండర గంగ, ధవల గంగ, సరస్వతి ఇవన్నింటినీ కలుపుకుంటూ చివరికి ఎప్పుడైతే భాగీరథి రివర్ గంగోత్రి నుంచి వస్తూ అలకానందలో కలిసిపోయిందో ఆ అలకానంద ఈ భాగీరథి 2 నదుల సంగమాన్ని, ప్రయాగ అంటే సంగమం, ఆ సంగమాన్ని దేవప్రయాగ అంటారు. అక్కడి నుంచి ఈ 2 నదుల సంగమాన్ని గంగ అని చెప్పి పిలుస్తారు. మీరు ఇక్కడికి ఖచ్చితంగా వెళ్ళండి. ఇప్పుడు రోడ్ ఫార్చునేట్లీ గత 4-5 ఏళ్లలో రోడ్లు అద్భుతంగా ఉన్నాయి. దేవప్రయాగ వెళ్ళడానికి మీకు 2 లేన్ రోడ్డు, మధ్య మధ్యలో కొన్ని చోట్ల 3 లేన్ 4 లేన్ కూడా మీకు కనిపిస్తాయి. చాలా స్పీడ్ గా వెళ్ళొచ్చు. కార్లో 100-120 కిలోమీటర్ స్పీడ్ లో కూడా మీరు వెళ్ళొచ్చు. వెళ్ళి అందులోపల పైన ఒక ప్రాచీన రఘునాథ ఆలయం ఉంది. ఆ రఘునాథ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి. అక్కడ ఎవరు తపస్సు చేశారు? తపస్సు చేశారు. వాళ్ళు తపస్సు చేసిన ప్లేస్ కూడా అక్కడ ఉంటుందన్నమాట. అక్కడ చిన్న పీఠం లాగా ఉంటుంది. అక్కడ రాముడే తపస్సు చేసినట్టున్నాడు. రాముడే రావణాసురుణ్ణి చంపిన పాపం పోగొట్టుకోవడానికి తపస్సు చేసినట్టున్నాడు. ఆ పీఠం కూడా మీకు కనిపిస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్. ఇక్కడ కొన్ని మెట్లుంటాయి. మీకు దిగి పైకి రావడానికి 2 గంటల సమయం ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి కాస్త చూసుకొని వెళ్ళండి. ఓపిక లేకపోతే ఆ మెట్లు కొద్దిగా స్టీప్ గా కూడా ఉంటాయి. అంటే ఇట్స్ సిమెంట్ కన్స్ట్రక్షన్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ ఫైన్. రిస్క్ ఏమీ లేదు. కాకపోతే మోకాళ్ళ నొప్పులు అవి ఉన్న వాళ్ళు మెల్లగా వెళ్ళండి. వెళ్ళి కింద స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు అవి పట్టుకునే స్నానం చేయండి. గొలుసులు పట్టుకునే స్నానం చేయండి. రాముడి దేవాలయాన్ని తప్పక దర్శించండి. దర్శించి మళ్ళీ వెనక్కి వచ్చేయండి. ఈ వెనక్కి వస్తున్నప్పుడు మీకు వశిష్ఠ ఆశ్రమం అని ఒక ఆశ్రమం వస్తుంది. ఇది ఎంత బాగుంటుందంటే అసలు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట. ఎన్ని రాజసిక పూజలు మనం చేస్తూ ఉంటాము. ఏదో ఆలోచిస్తూ ఏవో కోరుకుంటూ దేవుడికి రకరకాల పూజలు, పక్కవాడిని తోస్తూ దర్శనాలు, వాడిని తిట్టుకుంటూ దర్శనాలు చేసుకుంటాము. డబ్బులు వేస్తూ ఉంటాము. పూజారులు హడావిడి పెడుతూ ఉంటారు. పవిత్రత లేనటువంటి ప్రతి చోట మనము దర్శనాలు చేసుకుంటూ ఉంటాము. ఇలాంటి ఆశ్రమాలకు ఎందుకు వెళ్ళము అనిపిస్తుంది. ఈ వశిష్ఠ ఆశ్రమం అనే ప్లేస్ లోపల అద్భుతమైనటువంటి గోవులది ఇది ఉంటుంది. అది మీరు మెట్లు దిగి గంగ ఒడ్డుకు వెళ్తారనమాట. కంప్లీట్ గా నిర్జనాలు, ఎక్కడ జనం కనిపించరు మీకు. పూర్తిగా గంగ ఒడ్డున. ఇది మీకు ఋషికేశ్ నుంచి కూడా చాలా దూరం. ఋషికేశ్ కి తర్వాత ఇదేమంటారు దేవప్రయాగకు మధ్యలో వస్తుంది ఇది. అక్కడ మీరు వెళ్ళినట్టయితే ఆ వశిష్ఠ ఆశ్రమం అనిపిస్తుంది. ఆయన వెళ్ళి లోపల తపస్సు చేసినటువంటి ప్లేస్ ఉంటుంది. కేవ్ కంప్లీట్ గా చీకటిగా ఉంటుంది. మీరు అక్కడ కూర్చొని తప్పక తపస్సు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ వెళ్తే మీకు అనిపిస్తుంది అనమాట, ఏం కావాలి ఇంకా జీవితం లోపల, ఇంతకంటే ప్రశాంతత ఎప్పుడైనా దొరుకుతుందా నాకు అని. అక్కడ ఉన్న పూజారి గాని, అక్కడికి మనలాంటి వారు ఎవరో వస్తుంటారు కదా, వాళ్ళు కూడా చిన్న లింగాన్ని పెట్టుకుని దానికి అభిషేకం చేస్తూ ఉంటారు. ఎందుకని? శరీరంతో కూడా చేయొచ్చు కాబట్టి. శివుడికి పూజ చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే శివుడికి రూపం లేదు, కానీ శివుడికి రూపం ఉంది. శివుడికి లింగ రూపం ఉంది, కానీ మనలాగా కాళ్ళు చేతులు ఇవన్నీ లేవన్నమాట. కాబట్టి శివుడిని ఏమంటారంటే అరూప రూప అంటారన్నమాట. అందుకోసమే పూర్వకాలం నుంచి కూడా ఏంటంటే భగవంతుడికి రూపం లేదు అనే విషయం తెలుసుకోవడానికి శివుడిని ఒక చిన్న ఆధారంగా మాత్రమే చేసుకుని శివుడికి పూజ చేస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి శివుడికి పూజ చేసే వాళ్ళు జ్ఞానానికి దగ్గర అవుతున్నారు, తత్వానికి దగ్గర అవుతున్నారు అన్న అర్థం ఉందన్నమాట. ఎందుకంటే భగవంతుడికి నిజంగా రూపం లేదు. భగవంతుడు కేవలము మన కోసము రూపం ఎత్తి, నరాకారం ఎత్తి, నిరాకారుడైనటువంటి భగవంతుడు నరాకారం ఎత్తి మనకు కనిపిస్తూ కొన్ని చోట్ల తెలియజేశాడు. కానీ మనము నరాకారులుగా పుట్టాం కాబట్టి నిరాకారుడైన భగవంతుని తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి శివుడి యొక్క ఈ రూపం లేని రూపాన్ని పూజించడం ద్వారా తొందరగా వెళ్తామని ఒక నమ్మకం.
ఆ శివుడిని అక్కడ చక్కగా వాళ్ళు పూజ చేస్తూ మీకు అభిషేకం చేస్తూ కనిపిస్తుంటారు. వారు ఎవరిని జనాలను చూడరు. ఏమి హడావిడి లేదు. ఊరికే అలా నీళ్లు పోస్తూ త్రయంబకం యజామహే చదువుతూ ఉంటారు. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే చదువుతుంటారు. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి అని వాళ్ళు చక్కగా పాటలు పాడుకుంటూ వాళ్ళలో వాళ్ళు తన్మయత్వం పొందుతూ ప్రశాంతమైనటువంటి గంగ ఒడ్డున కూర్చుని ఏ విధంగా పిల్లల కోసము, భార్య కోసము, జనాల కోసము, బంధుమిత్రుల కోసము ఆలోచించకుండా భగవంతుడితోటి తాదాత్మ్యత చెంది తన్మయత్వంలో మునిగిపోతూ ఉంటారు. ఆ ప్రదేశానికి అందరూ తప్పకుండా వెళ్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా మీరక్కడ మీ ఆధ్యాత్మిక గమనం ఋషికేశ్‌తో మొదలెడతారని, ఋషికేశ్‌లో మీరు నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయని, ఋషికేశ్ అనేది ఒక అది మోక్షపురి కాకపోవచ్చు. ఋషికేశ్ పక్కనే ఉన్న హరిద్వార్ సప్తమోక్షపురులలో ఒకటి. కానీ ఋషికేశ్ లోపల మీకు ఆధ్యాత్మికత పెరగడానికి కావాల్సినవన్నీ ఉన్నాయి. సమయం ఉన్నవాళ్ళు అక్కడి నుంచి ఉత్తర కాశీకి కూడా వెళ్ళండి. దీంతోటి మనకు ఋషికేశ్ యాత్ర సంపూర్ణం. కొంత హిమాలయ యాత్ర కూడా, కొంత హిమాలయాల గురించి కూడా తెలుసుకున్నాము. కొంత మనము గంగ గమనం గురించి కూడా తెలుసుకున్నాము. తర్వాత ఋషికేశ్‌లో చూడవలసిన అత్యంత ముఖ్యమైన ప్రదేశాలు చూసుకున్నాము. ఋషికేశ్‌లో ఉన్నటువంటి గొప్ప యోగులైనటువంటి శివానంద, పరమహంస యోగానంద, తపోవన్ మహారాజు, దయానంద సరస్వతి ఇటువంటి గొప్ప యోగుల గురించి తెలుసుకున్నాము. పురాణాలలో ఉన్నటువంటి ఈశ్వరుడివి కొన్ని ఘట్టాల గురించి కూడా తెలుసుకున్నాము. రామాయణంలో లక్ష్మణుడు చేసినటువంటిది, రాముడు స్థాపించినటువంటి రామలింగేశ్వర ఆలయం గురించి కూడా తెలుసుకున్నాము. సాధనకి ఎంతో ఉపయోగపడేటటువంటి ఆశ్రమాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయన్న విషయాన్ని కూడా మనము తెలుసుకున్నాము. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ ప్రదేశానికి ఆధ్యాత్మిక ఉన్నతి కోసం, ఆధ్యాత్మిక ప్రగతి కోసం వెళ్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించేది నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. ఈ యాత్ర గురించి ఏమన్నా సందేహాలుంటే అడిగితే నేను నాకు తెలిసినవి తప్పకుండా చెప్పగలను. ఇందులో ఎవరన్నా వెళ్ళారా అండి ఆల్రెడీ? ఇందులో ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు కొంతమంది అయినా ఉండుంటారు కదా? వెళ్ళామండి, కానీ మీరు చెప్పినట్టుగా అన్నీ చూడలేకపోయినాం. అది కాక ఇంకొకటి ఏంటంటే, ఇవి కేవలం చూసి రావడమే కాకుండా నేను ఇందాక చెప్పినట్టుగా సాధన గురించి చూడాలంటే ఇండియాలో స్పిరిచువల్ హబ్ ఋషికేశ్ మాత్రమే. ఓకే. కాబట్టి తప్పక ఎవ్రీ ఇయర్ అక్కడ జరిగేటటువంటి ఎన్నో కార్యక్రమాలలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. 10 days 15 days ఇవన్నీ ఏంటంటే చక్కగా భోజనం ఉంటుంది, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, తర్వాత ఈవినింగ్ స్నాక్స్, మధ్యాహ్నం కాఫీ, పొద్దున ఇంకో రౌండ్ కాఫీ, తర్వాత ప్రవచనాలు, తర్వాత యోగా క్లాసెస్, ప్రాణాయామం క్లాసెస్, తర్వాత ఒక సబ్జెక్టు అంటే గీత గాని లేకపోతే మిగతా ఉపదేశాలకు సంబంధించినవి కానీ ఉంటాయి. తప్పకుండా అందరూ కూడా కనీసం అక్కడ ఒక 10-15 రోజుల కోసము వెళ్ళినట్లయితే ఈ సాధన చేయడానికి అత్యంత ఉన్నతమైనటువంటి ప్రదేశం అన్నమాట ఇది. జై శ్రీకృష్ణ. అది ఏ అక్కడ సీజన్ లో బెటర్ అండి? ఏ ఏ సీజన్ లో సీజన్ అంటే వెళ్తే ముఖ్యంగా చెప్పాలంటే వింటర్ సీజన్ లో వెళ్ళడం చాలా దాదాపు అసంభవము. నవంబర్ నుంచి చల్లదనం స్టార్ట్ అవుతుంది, కానీ నవంబర్ డిసెంబర్ లో కూడా క్లాసెస్ ఉంటాయి. బట్ ఇంకా ఫిబ్రవరి తర్వాత పర్వాలేదు, కాస్త చలి తగ్గుతూ ఉంటుంది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు వర్షాలు పడ్డా సరే మీకు బానే ఉంటుంది, వెదర్ బానే ఉంటుంది. అట్లీస్ట్ మీకు చలి, దారుణమైన చలి మాత్రం వేయదు. కాబట్టి చాలా చక్కగా ఉంటుంది. మీకు ఫిబ్రవరి నుంచి అద్భుతం. మీకు చాలా కోర్సులు చాలా బాగుంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. జనవరి నుంచి మీకు కోర్సెస్ అద్భుతంగా మీకు ఇది ఉంటుంది. ఓవరాల్ గా మీకు సుమారుగా 8-9 నెలల పాటు మీకు ఋషికేశ్ అందుబాటులోనే ఉంటుంది. మరీ చలి తట్టుకోలేని వాళ్ళు వదిలేస్తే మిగతా వారందరికీ కూడా ఇయర్ రౌండ్ బానే ఉంటుంది. కాకపోతే ఆ చలి తట్టుకోగలము అనుకుంటే మీరు ఏ టైంలో వెళ్ళినా, అంటే జనాల తాకిడి కూడా మీకు వింటర్ లో తక్కువ ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా మీరు వెళ్ళి చూసి రావచ్చు. ఏమి మీకు ప్రాబ్లం ఏమీ కాదు. అంటే సార్ ఇప్పుడు కోర్సెస్ అంటే ఇప్పుడు కొన్ని మిషనరీస్ నేర్పిస్తున్నాయి, అలా కంటిన్యూస్ గా ఒక కోర్స్ అని ఉంటుందా సార్? లేకపోతే
ఆ, వాళ్ళు నచ్చింది ఈ యోగం ఆ యోగం అని నేర్పిస్తారా? వాళ్ళకి జనరల్ గా ఏంటంటే వాళ్ళ అవైలబిలిటీ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి కూడా ఏంటంటే చాలా మంది ఈ సన్యాస ఆశ్రమం తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బోలెడన్ని కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉంటారు. అవి ఎక్కువ కూడా రామాయణ మహాభారత పురాణాలు వదిలేసి అవి కాక ప్రకరణ గ్రంథాలు మాత్రమే కొనసాగిస్తారు. ఈ ప్రకరణ గ్రంథాలు అంటే ఏంటంటే ఆత్మతత్వాన్ని బోధించేవి, జ్ఞాన కాండకు సంబంధించినవి. కాబట్టి మీరు ఎప్పుడు మీరు జాయిన్ అయినా అక్కడి నుంచి మీకు అర్థమవుతుంది. ఉదాహరణకు ఉపదేశ సహస్రి 1000 శ్లోకాలు ఉన్నాయి శంకరాచార్యవి. ఆ 1000 శ్లోకాలు మీరు మధ్యలో 100 శ్లోకాలు అయిపోయిన తర్వాత వెళ్ళినా కూడా పర్వాలేదు. ఎందుకంటే ప్రతి శ్లోకం లోపల కూడా ఆత్మ యొక్క నిదర్శన కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగా కొన్ని కోర్సెస్ ఏమో కంటిన్యూస్ గా ఉంటాయి, అవి మనం జీవితాంతం వెళ్ళొచ్చు. కొన్ని కోర్సెస్ ఏమో నేను చెప్పినట్టుగా మీకు 10 రోజుల లోపల వేదాంతం మొత్తం నేర్చుకోవడానికి, లేదా 10 రోజుల లోపల ఒక పర్టికులర్ సాధనా పంచకం ఉంది. ఉదాహరణకి సాధనా పంచకంలో 5 శ్లోకాలు 8 మెట్లు, మొత్తం 40 మెట్లు. ఒక్కొక్క శ్లోకంలో 8, మొత్తం 40 మెట్లు. సో 40 మెట్లని వాళ్ళు ఒక వారం 10 రోజుల లోపల నేర్పిస్తారు అలాగా. కాబట్టి అలా కోర్సులు మీకు ఆన్లైన్ లో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. అందరి వెబ్సైట్స్ చూసుకుని ఋషికేశ్ లో ఉన్న ఆశ్రమాలన్నా, లేదా ఈసారి ఎవరైనా వెళ్ళాలంటే నాకు మెసేజ్ పెట్టినా కూడా నేను మన గ్రూప్ లో కూడా పెడతాను, రిజిస్ట్రేషన్ కి వెళ్ళవచ్చు. కొన్ని ఆశ్రమాలు ఉదాహరణకి దయానంద్ ఆశ్రమము, అది మీకు హిమాలయాల్లోనే కాకుండా మన కోయంబత్తూర్ అక్కడ కూడా ఉన్నాయి. అక్కడ కూడా మీరు వెళ్ళి ఆ ఆశ్రమాలలో నేర్చుకోవచ్చు. అక్కడ కూడా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్ళొచ్చు. ఓకే. జై శ్రీకృష్ణ. అసలు జై శ్రీకృష్ణ. అంటే సూర్యోదయం అక్కడ చూడొచ్చు అన్నారు కదా, అసలు సూర్యోదయం ఎక్కడవుతుంది, ఏ ప్లేస్ లో అవుతుంది? కుంజాపురి అనే ప్లేస్ లోంచి సూర్యుడిని మనము అక్కడ ఆ ప్లేస్ లో ఉదయాన్ని చూడవచ్చు అన్నమాట. సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడంటే ఎప్పుడు ఉంటాడు సూర్యుడు, కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంటాడు కదా. మనం ఏంటంటే నదులలో, సముద్రాలలో, కొండలలో సూర్యుడు మొట్టమొదటిసారి కిరణాలు కనిపించినప్పుడు చూడడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. అది ఈ కుంజాపురి అనే ప్లేస్ లోపల నుంచి మనకు పర్వతాల్లోంచి అలా సూర్యుడు ఉదయిస్తూ కనిపిస్తాడు అన్నమాట. మెల్లగా 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 పర్వతాల్లోంచి బయటకు వస్తూ కనిపిస్తాడు అన్నమాట. అది కుంజాపురి అనేటటువంటి ప్లేస్ ఏదైతే చెప్పామో మనం ఇందాక, శక్తిపీఠం అని. ఆ శక్తిపీఠంలో కొండ పైన ఉంటుంది అది. కాబట్టి అక్కడి నుంచి చూడటం చాలా సులభంగా ఉంటుంది. ఇప్పుడు మన బంగ్లా నుంచి కూడా చూడవచ్చు సూర్యోదయాన్ని, సూర్య అస్తమయాన్ని కూడా చూడవచ్చు. కాకపోతే ఈ ప్రాంతంలో ఏంటంటే ఆ కొండల్లోంచి అలా పైకి వస్తున్నటువంటి సూర్యుడిని, సూర్యుడు చుట్టూ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి వైపు తిరుగుతూ ఉంటుంది. అందులో మొట్టమొదటి కిరణము అక్కడ ఆ ప్రాంతంలో పడ్డది మనము చూడవచ్చు అన్నమాట. ఇండియాలోనే ఒక టైంలో రాదు సూర్యోదయం, ఒకవైపు ముందు వస్తుంది, ఒకవైపు తర్వాత వస్తుంది కదా అలా. సో ఆ ప్రాంతంలో వచ్చే మొట్టమొదటి సూర్యకిరణాల్ని మనము చూడగలుగుతాం. సార్ బా మీరు చెప్తుంటేనే రెగ్యులర్ గా ఎంత ఇప్పుడు వెళ్తూ బాగుందండి. ఉంటారు కదా సార్, అన్ని యాత్రస్కి వెళ్తూ ఉంటారు కదా సార్, దానికి మీరు చెప్పిన యాత్రకి సంబంధించిన కొన్ని ఫొటోస్ ఏమైనా షేర్ చేస్తుండండి సార్, మాకు కొంచెం ఐడియా రావడానికి. నేను మీరు నేను ఎక్కువ నేను విజిట్ చేస్తూ నా దగ్గర నేను యాత్రలు చేసినవి ఎన్ని ఫోటోలు ఉన్నాయంటే అవన్నీ పెట్టానంటే సగం మంది గ్రూప్ లోంచి వెళ్ళిపోతారు. అవన్నీ వద్దు సార్, కొంత ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్తున్నారు కదా నేచర్ అని, ఎట్లా అలాంటివి వెళ్తాం ఇలా పెడతాను కొంచెం తప్పకుండా. అలాంటివి పెట్టండి సార్, కొంచెం అట్రాక్ట్ అవ్వడం అంటే బాగుంటుంది. అలా అంటే మాకు వ్యూ ఒకసారి వచ్చేసరికి మాకు ఐడియా వస్తుంది కదా సార్ వెళ్ళేసరికి. అయినా మీరు ఎలాగూ ఋషికేశ్ లో ఉందాం అనుకుంటున్నారు కదా సార్, తర్వాత మేము విజిట్ చేస్తే బాగుంటుంది మేము కూడా అక్కడ. తప్పకుండా. అంటే ఋషికేశ్ అంటే డెహ్రాడూన్ గానీ హరిద్వార్ లో గానీ మనకు కాస్త అందుబాటు. ఋషికేశ్ లో ఏమైపోయిందంటే ఇప్పుడు జనాలు చాలా మంది, ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ అందరూ ఏం చేశారంటే వాళ్ళు 6 నెలలు ఇండియాలో ఉంటారు, 6 నెలలు ఫారిన్ లో ఉంటారు. ఈ జ్ఞానయోగం అనేది ఒక మతానికి సంబంధించింది కాదు కదా, అది అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు మన దేవుళ్ళు అవి అనేసరికి ఒక మతానికి సంబంధించినవి ఉంటాయి, కానీ జ్ఞానయోగం అనేసరికి ఒక మతానికి సంబంధించింది కాదు. అది ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం అనేది ఏ మతంతోని సంబంధం లేనిది కదా. కాబట్టి చాలా మంది ఫారినర్స్ తాకిడి అక్కడ విపరీతంగా ఉంటుంది. మన అదృష్టమో దురదృష్టమో ఎన్ఆర్ఐలు చాలా మంది ఈ అద్వైతం వైపుకి ఆకర్షితులయ్యారు. ఆ అద్వైతం వైపు ఆకర్షితమైనటువంటి ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఈ ఋషికేశ్ లో, హరిద్వార్ లో పిచ్చగా కొనేసుకున్నారు ఇల్లు. చిన్న చిన్న గోభ్యాలు కూడా మీకు 60-70 లక్షలకి తక్కువ ఉండవు అన్నమాట. సో ప్రిఫర్డ్ ఆప్షన్ ఏంటంటే డెహ్రాడూన్ స్మార్ట్ సిటీ, కాస్త మీకు అబౌట్ 18 కిలోమీటర్స్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్. మీకు ఋషికేశ్ నుంచి డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ 18 కిలోమీటర్లు ఉంటుంది. సో డెహ్రాడూన్ లో తీసుకోవడం కూడా బెటరు.
ఈ మధ్య హరిద్వార్ లో కూడా చాలా చక్కటి గంగకు దగ్గరలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కొన్ని కట్టడము, ఫుల్లీ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు ఇట్లాంటి భక్తుల కోసము, లేదా అక్కడ ఉండి 6 నెలలు అవి ఉండాలనుకున్న వాళ్ళ కోసము కడుతున్నారు. అవి కూడా తక్కువేమీ లేవు. మీకు సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంటే 30-40 లక్షలకి ఇది ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ అంటే 70-80 లక్షలు, 3 బెడ్రూమ్ల అపార్ట్మెంట్ 1,00,00,000 నుంచి అక్కడ కూడా బాగా పెంచేశారు ధరలు. కాబట్టి డెహ్రాడూన్, హరిద్వార్ ఈజ్ మోస్ట్ ప్రిఫర్డ్ ఆప్షన్. మీకు ఋషికేశ్ లో ఉండాలంటే ఈ మధ్య ట్రాఫిక్ అది కూడా బాగా పెరిగిపోయింది. సో ఇదవుతుంది మీకు కోర్సులు నేర్చుకోవడానికి దానికి, కాబట్టి దగ్గరలో ఉన్న ఊరు లోపల స్టే చేయడం అనేది మంచిది. అంటే డెహ్రాడూన్ కానీ హరిద్వార్ కానీ మోస్ట్ ప్రిఫర్డ్ ఆప్షన్స్. ఎక్సలెంట్. సో తప్పకుండా అందరూ ఋషికేశ్ యాత్ర చేస్తారని, కనీసం అక్కడున్న ఏదో ఒక కోర్సు 2 కోర్సుల తీసుకున్న ఫిబ్రవరి నుంచి ప్రారంభం అవుతాయి. తప్పకుండా 1-2 కోర్సులకి అందరూ వెళ్ళి అక్కడ ఒక 10 రోజులు ఉండి ఆ ప్రాంతాలని మెల్లగా చూసి ఎంజాయ్ చేయాలి. 1 డేలో వెళ్ళి చూసేసేయచ్చు, 1 డేలో కూడా చూసేయచ్చు. నేను ఎప్పుడో చాలా ఏళ్ల కింద 12 ఏళ్ల కింద వెళ్ళినప్పుడు దవదవ అన్ని చూసేసి వచ్చేసాను అన్నమాట. మా అన్నయ్యని తీసుకుని వెళ్ళాను, అన్ని చూసేసి వచ్చాను 1 డేలో. అలా కాకుండా ప్రశాంతంగా అన్ని చూసి రావడానికి, తర్వాత అన్ని చోట్ల మనకు కావాల్సినవి నేర్చుకోవడానికి, ఆ ప్రదేశం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి విశ్వ చైతన్యాన్ని అర్థం చేసుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి శక్తిని అర్థం చేసుకోవడానికి మనకు ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. ముఖ్యంగా ఈ ఆశ్రమాలలో మీరు 2-2.5 నెలలు ఉండడమే కాకుండా వీలైతే ఆశ్రమ వాసులతో మీరు అక్కడ లోకల్ యాత్రలు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందాక చెప్పిన శివానంద ఆశ్రమము, దయానంద ఆశ్రమము, వీటి లోపల మీరు కేవలము వాళ్ళతో ఒక కోర్సు నేర్చుకోవడమే కాకుండా వాళ్ళు చేసే యాత్రలు, వాళ్ళు ఏమేమి తింటారు, ఆకులు అలములు తిని ఎలా ఉంటారు, అక్కడ ఉన్నటువంటి యోగులతో మీరు కొన్ని రోజులు గడిపే అవకాశాలు కూడా మీకు వస్తాయన్నమాట. కాబట్టి అలా ప్లాన్ చేసుకుని వెళ్తే బెటరు. పర్వాలేదు ఏదో ఒక 4 రోజులు చూసేసి వస్తాను అనుకుంటే మిగతా ప్లేసెస్ చూసినట్టే అనిపిస్తుంది, ఏదో దేవాలయాలు హడావిడిగా చూసేసి వస్తాము. అలా కాకుండా అక్కడున్న పవిత్రతను, అక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్స్ ని అర్థం చేసుకుంటూ మనము ప్రకృతితోటి ఏ విధంగా బందీలమై ఉన్నాము, దాని నుంచి విడాలంటే, ఈ మాయ విడాలంటే, ప్రకృతి గుణాల నుంచి విడిపోవాలంటే ఎలా, మనం ఏమి సాధన చేయాలి అనేది తెలుసుకోవడానికి ఈ ఋషికేశ్ అనేది ఒక అత్యంత ఉన్నతమైన స్థానం మనకు హిందూ ధర్మం లోపల ఉంది. అందుకే దీన్ని స్పిరిచువల్ హబ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే సరే, లేకపోతే ఈ రోజు సెషన్ ని క్లోజ్ చేసుకుందాం. ఒక 1 మినిట్ వెయిట్ చేసి. ఇంకా కూడా యాత్రకి సంబంధించిన ఏ ప్రశ్నలు ఉన్నా, ఇంకేమన్నా ఉన్నా కూడా నాకు పర్సనల్ గా కూడా మెసేజ్లు పెట్టండి. వాటికి కూడా నేను జవాబులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కొద్దిగా బిజీగా ఉన్నాను, ఇంకొక వారం రోజుల పాటు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ కాస్త సమయం చిక్కే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ ప్రశ్నావళికి సమాధానాలు తప్పక పంపించండి. ఆ తర్వాత అవగాహన ఆడియోలు కూడా పంపించండి. రేపు గురువారం, రేపు సాయంత్రం లోపల అందరూ తప్పక పంపిస్తారని, తప్పక ప్రయత్నం చేస్తారని. ఎందుకంటే ఈ సాధన, ఈ ప్రాక్టీస్ అనేది ఏదైతే ఉందో అది చేయకపోతే, అభ్యాసం చేయకపోతే మనం నేర్చుకున్నవన్నీ మర్చిపోయే అవకాశం ఉంది. అర్థమైనట్టుగానే ఉంటాయి అన్ని, కానీ తర్వాత మనం సాధన చేయకపోతే మర్చిపోతాము. ఏదైతే శ్లోకాల కోసం మనం ఏదైతే నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తామో, వివరణ కూడా అలాగే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, తర్వాత ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఇందులోపల ముందు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి మరోసారి మీ అందరి శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, యాత్రలు చేయడం ద్వారా మనము ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోగలుగుతామని, భగవంతుడు సృష్టి ఎలా ఉంది, ఆయన విభూతులు ఏంటి అనే విషయాన్ని అర్థం చేసుకుంటాము. కాబట్టి అందరూ కూడా ఆ వైపు సాధన ప్రయత్నాలు చేయాలి. యాత్రలు కేవలం 2 రోజులు 3 రోజులు చేసే యాత్రలు కాకుండా కనీసం 10 రోజులు 15 రోజులు మీరు తప్పక ప్లాన్ చేసుకోండి. ఇయర్ లో 3 సార్లు అటువంటి యాత్రలు చేయండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లో 1, మే, జూన్, జూలైలో 1, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో 1. ఈ 3 సార్లుగా 3 విడతలుగా గనక మీరు భారతదేశం మొత్తము తిరిగినట్టయితే అప్పుడు మనకు భగవంతుడి యొక్క సృష్టి, అందులో ఉన్నటువంటి వైవిధ్యత, అందులో ఉన్నటువంటి విశిష్టత మనకు అర్థమవుతుంది. అందరూ కూడా ఈ మార్గంలో తప్పక ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఈ రోజు యాత్రని ఇక్కడికి ముగిద్దాం. ఈ యాత్రని ఇలాగే కొనసాగిస్తూ ఉందాం. ఈసారి చార్ధామ్ గురించి అత్యంత ఉన్నతమైనటువంటి హిమాలయాలలో చార్ధామ్ యాత్రని చేద్దాం.
జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. పంచకేదారులు ఉంటాయా సార్? పంచకేదారులు ఎక్కడెక్కడ ఉంటాయా? పంచకేదార్ అనేది కేదార్నాథ్ లో, కేదార్ దగ్గర ఉందమ్మా. కేదార్నాథ్ లో ఏమవుతుంది, అది మనం కేదార్నాథ్ గురించి తెలుసుకుందాము. పంచకేదార్ లో ఏమవుతుందంటే, ఈయన భీముడు మహాశివుణ్ణి పట్టుకుందాం అనుకుంటాడు. ఆయన వృషభ రూపం లోపల ఉంటాడు. ఆ వృషభ రూపం భూమి లోపలికి కుంచుకుపోతుంది. కుంచుకుపోయినప్పుడు ఆయన వీపు భాగాన్ని కేదార్నాథ్ అని ఇప్పుడు మనం ఏదైతే అంటామో ఆ కేదార్నాథ్ లో ఉంది. ఆయన చేతులు, ఆయన కాళ్ళు, ఆయన తోక భాగము, ఆయన బొడ్డు భాగము, ఆయన ముఖ భాగము, ఇవి వివిధ ప్రాంతాలలో పడ్డాయి. ముఖ భాగము పడ్డదాన్ని మనము పశుపతినాథ్ అంటాము. ఇది కాక గుప్తేశ్వర్, కల్పేశ్వర్, మధ్యమహేశ్వర్, కేదార్నాథ్, రుద్రనాథ్ అనేటువంటి 5ంటిని కలిపి పంచకేదార్ అంటారు. ఇవి కేదార్నాథ్ కు చుట్టుపక్కలే ఉన్నాయి. ఇక్కడికి బస్సులు అవి వెళ్ళవు. కాబట్టి మధ్యమహేశ్వరు, కల్పనాథ్, రుద్రనాథ్, తుంగనాథ్ అనేటటువంటి ఈ 4 కేదార్నాథ్ కలుపుకోకుండా ఈ 5 కేదార్లు పంచకేదారు. ఈ 4టికి మాత్రం ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లాల్సి వస్తుంది. కొన్ని చోట్లకు మాత్రం గుర్రం వెళ్లే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఎంతో కష్ట సాధ్యమైనటువంటివి. పంచకేదార్ యాత్ర అనేది సులభం కాదు. అందుకోసమే అసలు మనకు దేవభూమి ఉత్తరాంచల్లో ఏది సులభం కాదు. మనకు బస్సు వెళ్లే కొన్ని ప్లేసెస్ మాత్రమే మనం చూడగలుగుతాము. ఈ పంచకేదార్లో మనము చూడగలిగేది కేవలం కేదార్నాథ్ మాత్రమే. ఆయన వీపు భాగం ఏదైతే ఇలా కొండ రాయిలాగా ఉంటుంది అనమాట, అది మాత్రమే మనం చూడగలుగుతాము. ఈ కల్పేశ్వరు, గుప్తేశ్వరు, రుద్రనాథ్, ఇవన్నీ మధ్యమహేశ్వరు, ఇవన్నింటినీ మనము ప్రత్యేకంగా వెళ్ళవలసి వస్తుంది. అది ఓకేనా? తెలుసుకుందాము. చార్ధామ్ యాత్ర చేస్తున్నప్పుడు పంచకేదారు, పంచబద్రి, తర్వాత మనకు హేమకుండ్ సాహెబ్ దగ్గర ఉన్న లక్ష్మణ దేవాలయము, తర్వాత వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్పేసి యునెస్కో సైట్ ఒకటి ఉంది. ఆ యునెస్కో సైట్, గోవింద్ ఘాట్, జంఘారియా, ఇవన్నీ కూడా మనము అతి త్వరలో తెలుసుకుందాము. చాలా ఉన్నతమైనటువంటి చార్ధామ్ యాత్రలు అతి త్వరలో చేసుకుందాము. వచ్చే బుధవారం నుంచి మనకు భాగవతము ప్రారంభం అవుతుంది. ఒకసారి నేను సారిక గారితో, రాధ గారితో మాట్లాడి మీకు సమయాన్ని వివరాలను అందించడం జరుగుతుంది. ఈ రోజుకి యాత్రను ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీ. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్.